పెంతెకొస్తు దినాన్న ప్రభువు చేసిన వాగ్దానం యెరూషలేము పట్టణంలో జరిగిపోయింది. వచ్చేసాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి మీరు ఆత్మను పొందుకునేంత వరకు ఎక్కడికి వెళ్ళకండి. శిష్యులు ఎంతసేపు తిరిగినా అప్పటికి ఆ పరిస్థితుల్లో ఇజ్రాయేలు పరిసర ప్రాంతాల్లోనే తిరిగేవారు. ఎవరు శిష్యులంటే ప్రధానముగా అపోస్తులు 11 మంది. ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు అన్యులు మారుతున్నారు. వాళ్ళతో మిశ్రిత జనాంగం నివసిస్తున్నప్పుడు వింత వింత మనుషులు మారారు. గుడ్డివారు మారిపోయారు, కుంటివారు మారిపోయారు. పేతురు యోహానులు చేసిన అద్భుత కార్యాలు చాలామంది మారు. ఎంతసేపు మారిన ఎవరు మారుతున్నారంటే ఇజ్రాయేలు పరిసర ప్రాంతాలను ఆనుకున్న వారే మారుతున్నారు. సువార్త అక్కడే జరుగుతుంది. ఇంకా స్టార్ట్ చేస్తారు, వాళ్ళు వస్తారు, భారతదేశం వరకు వస్తారు. కానీ ఈ లోపల ప్రభు మరొక బలమైన ఆయుధం కావాలనుకున్నాడు. ఎవరు? ప్రభువే, యేసుక్రీస్తే. పరలోకమందున్న దేవుడు మరొక ఆయుధం కావాలనుకున్నాడు. ఇప్పటి వరకు 11 మంది 12వ సంఖ్యను భర్తీ చేశారు తప్ప దేవుడు ఇప్పుడు వెరైటీ ఏంటంటే 13 కావాలనుకున్నాడు. ఎవరు ఆ 13? అపోస్తుడైన పౌలు. ఆ పౌలు కొరకు ప్రభువే దిగి వచ్చి కంటి పొరలు ఓడగొట్టేంత వరకు వెళ్ళలేదు. నిజంగా ఎంత బాగుంటుందంటే, అప్పటి వరకు ఒకలా చదువుకుంటాం, పౌలు వచ్చిన తర్వాత క్రైస్తవ్యాన్ని మరోలా చదువుకుంటాం. నిజంగా చెప్తున్నా అండి, సరైనడు బైబిల్ పట్టుకోవాలి, కానీ సువార్త వేగం వేరుగా ఉంటుంది. అలానే శిష్యులను తక్కువ చేస్తున్నాను కాదు. 12 మంది ఇజ్రాయేలు 12 గోత్రాలకు అయితే వాళ్ళు నిర్ణయించుకున్నారు, ఒకే ఒక్కడు అన్యజనులకు అపోస్తులుడు. ఎవరు ఎక్కువ? 12 గోత్రాల జనాభా ఎక్కువ, 12 గోత్రాలు దాటిన మిగిలిన ప్రపంచ జనాభా ఎక్కువ. 12 గోత్రాలకు 12 మంది, గోత్రానికి ఒకరు గొడవ లేకుండా ఒకవేళ లెక్కలేసుకుంటే మిగిలిన ప్రపంచం అంతటికి ఒకే ఒకడు అపోస్తులుడు అట అన్యజనులకి. ఎవరు అంటే ఈయన కెపాసిటీ ఏంటి మీరు చూడండి. వీడు ఒక్కడు చాలనుకున్నాడు దేవుడు. ఎవరికి? అన్యజనులకి. అలాంటి పౌలు గారిని లేపాడు. లేపిన తర్వాత ఆయన రాక క్రైస్తవ్యంలో నూతన వరవడి వచ్చింది. అప్పటి వరకు వెళ్ళిన విధానం వేరు, ఆయన వచ్చిన తర్వాత వెళుతున్న విధానం వేరు. ఊపందుకుంది క్రైస్తవ్యం. అన్యుల్ని మార్చడానికి బయలుదేరిపోయాడు. యోధ జనాంగంతో మాట్లాడుతున్నాడు. మూర్ఖ జనాంగమైన ఎథెన్స్లో ఓపెన్ డిబేట్స్ చేస్తున్నాడు. తర్కవాదులు, తాత్వికవేత్తలు, గొప్ప గొప్ప వారు ఎవరైతే ఉన్నారో ఆ రోజు స్కాలర్స్ అనుకున్న వారు అందరి దగ్గరికి ఈ సీన్లో ఈయన ఉపయోగపడ్డేమో స్పీకర్ అంటానికి లేదు. ఆయన ఏ సీన్లో విద్య ఉన్న వారికి విద్య లేని వారికి కూడా ఆయన సరిగ్గా చెప్పేంత పండితుడు. అలాంటి ఆయన ఒంటరిగా సువార్త చేసి బయలుదేరుతూ వెళుతున్నప్పుడు ఒకరోజు విచిత్రమైన సంఘటన జరిగింది. దైవికమైన ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంటుందండి. కొన్నిసార్లు చూసారా, మన సువార్త చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది మనకు పరిచయం అవుతుంటారు. నిజంగా మనం ఆశ్చర్యం ఏంటో చెప్పనా, ఇన్ని రోజులు ఎక్కడున్నావు బ్రదర్ అనిపిస్తుంది. ఆ బ్రదర్ ఈసారికి నీ దగ్గరికి ఎందుకు వచ్చాడంటే నీ సువార్త వేగం పెంచడానికి సహాయకుడు అవసరం. పౌలు వెళ్ళిపోతున్న వేగానికండి మరికొన్ని ఆయుధాలను దేవుడు సపోర్ట్గా రెడీ చేశాడు. నిజంగా భలే ఉంటుందండి బైబిల్. నిజంగా దైవిక ప్రణాళిక ఎలా జరుగుతుందంటే, నీటి కాలం వెళ్ళిపోతున్న నీటి కాలను దేవుడికి నచ్చినట్టు తిప్పుకున్నట్టుగా కొన్ని జీవితాలను సువార్తకు అనుకూలంగా దేవుడు తిప్పేశాడు. నిజంగా ఈరోజు మీరు మనసు పెట్టానండి, దంపతులు మరి ముఖ్యంగా వినండి, సిగ్గుపడిపోతామండి. ఈరోజు నేను చెప్తున్నాను, సిగ్గు లేకుండా నేను చెప్తున్నాను, సిగ్గుపడతాం మనం. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు స్టార్ట్ అయింది. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. ఇదే కదా అనుకోకండి, ఆల్రెడీ బైబిల్ చదివేస్తున్నారు. 18వ అధ్యాయం అనగానే ఎవరో మనకు గుర్తొచ్చేస్తారు. ఎవరు? అకుల్లా, ప్రిస్కిల్లా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అకుల్లా అంటే ఏంటి? అకుల్లా అంటే అకుల్లా అంటామా? అకుల్లా అంటే ఏంటి? అకుల్లా అన్న పదానికి అర్థం ఏంటి చెప్పిన, గరుడ పక్షి అని అర్థం. గరుడ పక్షి అంటే
మన ఊర్లో ఉన్న పెట్టలే మనకు సరిగా తెలియదు, మళ్ళీ ఇదేం కొత్త పక్షి అనుకుంటాం మనం. గరుడు పక్షి అంటే ఈసారి పోలీసులు వెళ్తుంటారో చూడండి, పోలీసుకి కుడి భుజం మీద ఉంటుంది చూసారా, పోలీస్ శాఖ సింబల్ చూసారా, పోనీ ఒక పక్షి ఉంటుంది మధ్యలో, ఏపీ పోలీస్ అని రాసి మధ్యలో ఒక పక్షి ఉంటుంది చూసారా, దానికి 3 ముఖాలు ఉంటాయి. ఒక సీన్లో ఒక ముఖమే ఇలా మనకు పక్కకు కనబడాలి, గెద్ద అనుకుంటే మనం గెద్ద కదా. గరుడు పక్షి, గరుడు పక్షికి ఉన్న గుణం ఏంటంటే అలా మెడ పెట్టి ఇలా 360 డిగ్రీల్లో మొత్తం ఏముందో చూసేస్తుంది. అది పోలీస్కి ఆ ముద్ర ఎందుకు వేస్తారంటే పోలీసుడు కూడా ఒక్క సీన్లో నిలబడితే చుట్టూ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది అతనికి, అలా ఇస్తారు ట్రైనింగ్. గరుడు పక్షిని పోలీసుకి ఎందుకు వేశారంటే గరుడు పక్షి చుట్టూ శత్రువులు ఉన్నారా, ఆహారం ఉందని ఎలా అయితే కనిపెట్టేస్తుందో ఆ చిన్నపిల్లని కూడా ఎత్తుకెళ్ళిపోద్ది, అంత వేగం ఉంటుంది దానికి. అలాంటి పక్షి పేరు పెట్టుకున్నాడు ఎవరు? అకుల. ఇతను ఎలాంటి వాడు చెప్పనా, చుట్టూ ఏముందో చూడటమే కాదు, ఎంత విచిత్రం అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటో పసిగట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఎవరు? ఈ అకుల. పౌలే ఒక సింహం లాంటోడు, ఆ సింహం లాంటోడికి కళ్ళులా రాబోతున్నాడు ఎవరు? అకుల. సింహానికి 360 డిగ్రీలో కనబడితే ఇంకా దాని పంజా ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది మాకు తెలియదండి అనకండి, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందటి అది చూసేది ఒక 80 డిగ్రీల్లోనో లేదా ఒక 180 డిగ్రీల్లోనో చూస్తుంది. ఇప్పుడు మనం చూపేంత సుమారుగా నాకు గుర్తులేదు, ఎప్పుడు చదువుకున్నా, మనకు అంతా కనబడదు తెలుసా, మనకు కావాలంటే ఇలా తిరగడమే, ఇలా తిరగడమే. సింహానికి బలం ఎక్కువ, ఆ బలానికి తోడు ఈ 360 డిగ్రీలు చూసే గుణమున్న మరి కొంత మనుషులు తోడైతే దాని బలానికి మరింత బలం ఊపందుకుంటుంది. జరుగుతుంది, ఏం జరుగుతుందో చూద్దాం. అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అని ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళను. పొంతు వంశీయుడు, పొంతు అంటే వంశం కాదు, పొంతు అంటే ఒక ప్రాంతం, అది ఆసియా మైనరు ప్రాంతం. ఆ ప్రాంతంలో ఏమున్నదంటే ఒక యూదుడు ఉన్నాడు. ఆ యూదుని ఏ అడ్రస్తో చెప్తున్నారంటే పొంతు అనే ప్రాంతంలో ఉన్న యూదుడు. అక్కడ చాలా అడ్రస్లు ఉన్నాయి, అవన్నీ తర్వాత అవుదాం, ఇప్పుడు వద్దు మనకి. అయితే ఆ ప్రాంతానికి చెందిన యూదుడు అకుల్లా, అతని భార్య పేరు ప్రిస్కిల్లా. వారిద్దరూ కనుగొని వారి యొద్దకు పౌలట వెళ్ళాడట, కనుగొన్నాడట. నిజాన్ని చూడండి, గరుడు పక్షిని పట్టుకోవడానికి ఏమి వెళుతుంది? సింహం వెళ్తుంది. భలే ఉందండి అది. ఈసారి గరుడు పక్షిని పట్టుకోవడానికి ఎవరి సింహం? ఆ యోధా గోత్రపు సింహానికి ఈ సింహం తోడు ఎవరు? ఇప్పుడు ఆయన సింహం అయితే మనం ఏమవుతాం? నక్కలం అవుతామా? ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారి సింహం అయితే ఆయన వెనకాల తిరిగేవారు. ఆయన తెల్లని గుర్రం ఎక్కితే అనుకున్నవారు నల్లని బట్టలు వేసుకున్నారు, వాళ్ళు తెల్లని బట్టలు వేసుకున్నారు. మీరు సింహాలు అనగా మళ్ళీ ఆ ఫ్లేవర్లోకి వెళ్ళిపోకండి, లేనిపోను కూడా బాలయ్య, అదొద్దు మనకి. సింహం లాంటి వాడు గరుడు పక్షిని పట్టుకోవడానికి వస్తున్నాడు, చూశాడు, కనుగొని అనుంది. కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున. ఇప్పుడు నేను అడుగుతున్నాను, క్లౌదియ అనే ఒక చక్రవర్తి రోమాను విడిచి, ఇటలీని విడిచి వెళ్ళిపోవాలన్నాడట. ఎందుకు వెళ్ళిపోమన్నాడు? మాకు ఎందుకండి అని అనుకోకండి. ఎందుకు వెళ్ళిపోమన్నాడంటే అగబు అని ఒక ప్రవక్త ఉన్నాడు, తెలుసుగా అగబు. ఎవరు అగబు అంటే? మనకు అన్ని డౌటే, అందుకని గుంజీలు దించాలండి. ఎవరిని చెప్పనా? ఆన్సర్ చెప్పను. అగబు అనే ప్రవక్త శిష్యులు ఆ టైంలో సంఘం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆయన వచ్చి ఒక ప్రవచనం చెప్పాడు. ఏమని చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయం చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 28వ వచనం. అగబు అని ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా ముందే చెప్పేశాడట. నెక్స్ట్ కింద
అది క్లౌదియా చక్రవర్తి కాలమున సంభవించెను. ఆన్సర్ దొరికింది మనకి. ఎందుకు క్లౌదియా చక్రవర్తి వెళ్ళిపోమన్నాడంటే, రోమా పౌరులకే కరువు కాలంలో ఏం దొరకడం కష్టం, ఆహారం దొరకడం కష్టం. ఈ టైంలో మీరు పరాయి దేశస్తులు, మీరు సంచారి జీవులు, మీరొచ్చి మీ సొంత భూభాగాన్ని వదిలేసి మా దగ్గర మీరు తిష్ట వేస్తే మాకు మరీ ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతాయి కనుక మీరు ఏం చేస్తారంటే అర్జెంటుగా సిటీని ఖాళీ చేయండి. అర్జెంటుగా సిటీ ఖాళీ చేయండి. ఎవరు? రోమా పౌరులు. ఎవరు? స్థానికంగా భూభాగాలు కలిగిన వారు. ఎవరు? వచ్చి ఇక్కడ షెల్టర్ వేసి వ్యాపారాలు చేసి బతుకుతున్న వారు. ఎవరు? ఎవరెవరు ఉన్నారు లిస్ట్ తీసి అందరినీ పంపించేయండి అన్నారు. ఆ మధ్య మోడీ గారు ఏదో ప్రకటన ఇచ్చారు చూసారా? దాని కొరకు ధర్నాలు జరిగాయి, గొడవలు జరిగాయి. ఇది ఇచ్చాడుగా జీవో. దాని కొరకు ముస్లిమ్స్ ఏం చేశారు? పోరాటం చేశారు. ఎలా వెళ్ళిపోమంటారు, మేము ఈ భూభాగంలో పుట్టాం, అది ఇది అని తిరగబడ్డారు. అలాంటి జీవో వచ్చింది ఆ రోజు. ఇదిగో యూదులందరూ, పర్టికులర్గా నేను చెప్తున్నాను, మీరు వ్యాపారాల నిమిత్తం వచ్చారో ఎందుకు వచ్చారో మాకు తెలీదు, కారణాలు ఏవైనా మాకు అనవసరం, గవర్నమెంట్ ఆర్డర్ నేను పాస్ చేస్తున్నాను, మీరు అర్జెంటుగా ఈ ల్యాండ్ని ఖాళీ చేసేయండి అన్నట్టు. గవర్నమెంట్ వారిది కనుక ఇంకా కాదనగలరా? మీరు యూదులు, చిన్న జాతి, ఏం చేయగలిగారు? ఖాళీ చేసేసారు. ఖాళీ చేసిన ఈ సంచార జీవులు అలా తిరిగి 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 ఎక్కడ రోమపట్నం, ఎక్కడ కొరింథీ పట్నం, కొన్ని మైళ్ళు 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 నడిచి నడిచి ఎక్కడ ఆగకుండా వారు ఉండాలనుకున్న ప్రాంతం ఏంటంటే కొరింథీ. నిజంగా నేను అనుకుంటానండి, వాళ్ళకి ఎందుకు ఇంకెక్కడ ఉండాలనిపించలేదు అన్ని మైళ్ళు దాటి? ఎన్ని మైళ్ళు దాటి మీకు ఏమైనా ఒకసారి చూస్తారా? పోనీ చూద్దాం ఒకసారి. మ్యాప్ చూడండి ఒకసారి. పౌలు గారి మ్యాప్ ఉంటుంది చూడండి ఒకసారి. బ్రదర్ ఈ రోజుకి అయ్యేలా లేదేటి అనుకోకండి. వింటారా జాగ్రత్తగా? వింటానని ఎవరు చేతులు ఎత్తండి. ఎత్తకపోతే బాగుదని ఎత్తున్నారు కదా. దొంగలందరూ ఎక్కడ ఉంటారో తెలుసా? సరే, పౌలు గారి ప్రయాణాలు ప్రదేశాలను ఒక మ్యాప్ ఉంది చూడండి. చివరిన ఉందా? కొందరికి మ్యాప్లు ఉండవాలనేది వాళ్ళ గురించి కాదు. చివరి మ్యాప్ ఇటలీ అని ఉంది చూడండి. ఇటలీ ఎక్కడ? లెఫ్ట్, ఎడమ వైపున ఒక భాగం, ఎడమ వైపున పూర్తిగా ఎడమ వైపుగా ఆ కార్నర్కి మీరు వెళ్ళిపోండి. ఇటలీ అని ఉంది చూడండి. ఇటలీ రోమా పట్టణానికి రాజధాని. అక్కడ ఉండేవారండి ఎవరు? ఈ అకులా, ప్రిస్కిల్లా. ఒక మాటలో చెప్పాలంటే ఈ దంపతులు, వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేరా బైబిల్ అవి ఏమీ రాయలేదు. బైబిల్లో రాయబడింది ఏంటంటే వాళ్ళిద్దరూ భార్య భర్తలు. ఎంతలాంటి అన్యోన్య సహవాసం కలిగిన భార్య భర్తలు అంటే పరిశుద్ధాత్ముడు కూడా, బాగా వినండి, వాళ్ళు ఎంత అన్యోన్య సహవాసం కలిగిన భార్య భర్తలు అంటే పరిశుద్ధాత్ముడు కూడా వాళ్ళ పేర్లు విడివిడిగా ఎక్కడ రాయలేకపోయాడు. అది విచిత్రం. అకుల్లాను విడదీసి ప్రిస్కిల్లాను విడదీసి ఎక్కడ వాళ్ళ పేర్లు రాయాలనుకోలేదు. అకుల్లా పేరుంటే ప్రిస్కిల్లా ఉండాలి, ప్రిస్కిల్లా పేరుంటే అకుల్లా ఉండాలి. భార్య భర్తను విడదీసి రాయలేకపోయాడు గ్రంథకర్త పేరు. అంటే వాళ్ళ పేర్లు ఒక్క పేరుగానే కనబడుతున్నాయి, రెండు పేర్లు అంటే పేర్లోనే కలిసిపోయారంటే వాళ్ళ బతుకులు ఇంకెంత చక్కగా ఉంటాయి చూడండి. కొంతమందిని చూసామనుకోండి, ఆవిడ పేరు వేరు, ఆవిడ తీరు వేరు, ఈయన పేరు వేరు, ఈయన తీరు వేరు. ఈవిడ వస్తే ఆయన రాడు, ఆయన వస్తే ఈవిడ రారు. ఎక్కడికి? సంఘానికి. ఇద్దరు వస్తే పిల్లలు రారు, గొడవ ఉండదు ఇక. ఎక్కడికి? సంఘానికి. వీళ్ళిద్దరు ఎంత గొప్పవారంటే చూడండి, ఇద్దరు ఎంత గొప్పవారంటే శ్రమ అయినా, బాధ అయినా, వ్యాధైనా, ప్రమాణం, పెళ్లి ప్రమాణం ఏదైనా నిన్ను విడవను, ఎడవను, దొంగ ప్రమాణాలు ఇవన్నీ. ఆయన ఎందుకు ప్రేమించావమ్మా అని అడిగితే ఆయన జుట్టు బాగుంటుంది అన్నదట. కానీ అసలు విషయం తెలియదు ఏంటి చెప్పిన, ఆయనకి ఇగ్గు ఫస్ట్ నైట్లో తెలిసిందట. అమ్మ తూచు అన్నదట వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి. తూచంటే అవుతా అయిపోయింది ఇక. నువ్వెందుకు ప్రేమించారు ఈ అమ్మాయినంటే, తెల్ల చూసారా వాట్సాప్లో వచ్చింది, తెల్లగా ఉంటుందట. రా మనతో స్విమ్మింగ్ పూల్లో స్నానం చేద్దామంటే రానందట. ఏంటి నాకు నీళ్లు భయం అన్నాడట. నా పిల్లమే కానీ ఆడు ఏం చేయడానికి గెంటేయడు. ఒకసారి లోపలికి గెంటే స్విమ్మింగ్ పూల్లో పడిపోయినాడు. తర్వాత అలా ఆవిడని ఎత్తుక్కుంటున్నాడు, పక్క నుంచి ఎక్కుతుంది. ఏంటి మా ఆవిడ పడిపోయింది అంటే ఆవిడే ఈవిడ. ఏంటి నల్లగా అయిపోయేటంటే అసలు రంగు అదే, మేకప్ అంతా పోయింది.
వాళ్ళు ఆవిడ అనుకోవట్లేదండి. అది వింతైన వార్త ఏంటంటే మేకప్తో ప్యాకప్ చేసిన కాపురం రాశారు, చూసారు? అది ఇంటికి చేసుకోకూడదండి పెళ్ళిళ్ళు, ఇంటికి చేసుకుంటే నిలబడవు కూడా. ఎంత మంచి మనసు అంటే వాళ్ళిద్దరిది. కష్టంలో అయినా, కన్నీళ్ళైనా, ఆకల్లో అయినా, శ్రమల్లో అయినా, ఎక్కడైనా ఇద్దరు కలిసి చావులైనా విడిపోగాక విడిపోరు, విడరు. ఇంకా వాళ్ళ ఏక శరీరం, ఏకాత్మ, ఏకదేహం. అలా బయలుదేరిపోయిన వారు ఇటలీ నుంచి అలా బయలుదేరి మధ్యలో మీరు చూడండి కొరింథు అనందు చూడండి. ఎక్కడ? అలా మీరు కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత అకయ అని కనబడుతుందా? అకయ మధ్యలో కొరింథీ కనబడుతుంది చూడండి. ఇక్కడికి వచ్చేసారు. పై ప్రాంతాల నుండి కింది ప్రాంతాలుగా జరిగిపోయారు. ఎందుకు జరిగిపోయాడంటే ఆ పై ప్రాంతాల్లో ఏమొచ్చింది? కరువు వచ్చింది. నిజంగా చెప్తున్నానండి, దేవుని ప్రణాళిక లేకుండా ఏది జరగదు. ఒక్క మాటలో ఆధ్యాత్మిక తీవ్రతలో కరువు వలన ఏమి కలిసి వచ్చిందంటే, నేను చెబుతున్నానండి, కరువు వలన పౌలుకి ఒక చక్కటి దంపతులు కలిసి వచ్చారు. శ్రమలు అనుకుంటాం మనం, శ్రమలు ఎందుకు నా జీవితంలోకి వస్తున్నాయి అనుకుంటాం. మనకు తెలియంది ఏంటి చెప్పనా? శ్రమల వెనకాలే మేలులేయో దాచబడి ఉన్నాయి. మరొక మాట, పౌలుకి వారు దొరకడం ఎంత వింతైన సంగతో, పౌలు వారికి దొరకడం కూడా అంత వింతైన సంగతి. పౌలు వారికి ఫ్రెండ్ అవడం అంటే చిన్న విషయమే చెప్పండి. వారి శ్రమ ఎంత బాగా వారిని నడిపించిందో చూడండి. గురి లేని వారి ప్రయాణం ఒక దిక్కుకు నడిపిస్తుంది. ఇది దైవికమైన ప్రణాళిక కాకపోతే ఏమన్నది చెప్పండి. కరువు వచ్చింది, రాజు మమ్మల్ని పొమ్మన్నాడు, ఎటుపోవాలి ఏంటి కష్టాలని ఏడుస్తూ దేవుని మీద నెపమం మోపే దంపతులు కాదు వీరు. దేవుని మీద కుంటు సాగులు చెప్పేవారు కాదు వీరు. వీళ్ళు చేసింది ఏంటో చెప్పనా? ఎక్కడున్నా ఏ పరిస్థితులున్నా కలిసి ఉండి కలవమెతుకులు తిని నిజాయితీగా బ్రతికేద్దాం కష్టపడనే దంపతులు కనుకే. అలాంటి దంపతులకు దేవుడికే నచ్చారు కనుకే ఆ దేవుడు వారిని విడవడు, ఎడబాయడు. ఏం చేశాడు? ఆ దంపతుల్ని అలాగా గరుడు పక్షికి చక్కటి శిలక ఎవరు చెప్పండి? ఎవరు? ప్రిస్కిల్లా. ఆ పేరు ప్రిస్కిల్లా అనే కన్నా చక్కటి పిచుకు చూసారు ఎంత బాగుంటుందో చూడడానికి. అలా బంగారు పిచుకులా ఉంది పక్కన. ఎవరు చెప్పండి? ఆ తల్లి. ఆవిడ తీసుకుని బయలుదేరిపోయాడు ఆ యోధ వంశీయుడు. వచ్చేసిన తర్వాత పౌలు అనే ఒక మహనీయుడి దగ్గరికి వచ్చారండి ఆ ఏరియాకి. ఒక విధముగా కరువు రావడం క్రైస్తవ్యానికి మంచిది, లోకానికి చెప్పండి చెడ్డదే. నేను అంటాను కరువు కాదు కానీ ఇప్పుడు కరోనా వలన క్రైస్తవులకు మంచి జరిగింది, చెడ్డ జరిగింది చెప్పండి. మంచి జరిగింది, చెడ్డ ఏం జరగల. క్రైస్తవ్యం కోరుకున్న విలువలు సినిమా హాల్ లేవు, పోయాయి. దైద్యం వెళ్ళిపోయింది కరోనా వచ్చి. బయటికి తాగుబోతాడు టయానికి కూడా 6 ఇంటికి వచ్చాడు, గొడవ లేదు, ఎవడు రోడ్డు మీద తిరగలేదు. నెక్స్ట్ మీరు చూడండి ఎంత మంచి జరగాలో పద్ధతే, డిస్టెన్స్, అందరూ వచ్చిన వాళ్ళు. ఎంత క్రమశిక్షణ వచ్చిందండి దేనివల్ల? కరోనా వల్ల. అంత సిస్టమ్ బాగుంది. కరోనా వచ్చినా కరువు వచ్చినా మీరు గుర్తుపెట్టుకోండి, విశ్వాసులకి మేలే తప్ప దానివల్ల కీడేముండదు. ఈ విశ్వాసులకి ఎంత మేలు జరిగిందంటే తిరిగి ఎక్కడికి వస్తున్నారో చదువుదాం, మరలా చదువుదాం ఒకసారి. అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి అకుల్లాను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. ఎంత బాగుందో! రాయబడిన సందర్భం చిన్నదైనా అందులో ఆత్మ తీవ్రతతో కలిగిన మనుషుల యొక్క నడవడిక కనబడుతుంది చూడండి. పదాలు విడదిద్దాం.
యూదులందరూ రోమ విడిచి వెళ్ళిపోమన్నాడు. క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించాడు. వారి ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారి మదిలో ఏముంటాయి చెప్పండి? ఇప్పుడు ఏదన్నా మన ఊరు వెళ్ళిపోయామనుకోండి, ఇంక ఈ ఊరిలో ఉండకూడదు, ఈ ఊరు ఇక్కడ సముద్రం దగ్గర ఉందిగా, కోతకు గురైంది, ఈ ఊరు ఖాళీ చేసిండి, ఇక ఊరిలో మీ జీవితానికి మంచిది కాదు అని అన్నప్పుడు మీరు ఏ టౌన్కి వెళ్ళిపోయారు అనుకోండి, హైదరాబాదో లేదా ఒక రాజమండ్రో లేదా పక్కనున్న కాకినాడ వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిన వెంటనే ఎలాంటి ప్లేస్ మీరు ఎదుక్కుంటారు? ఎలాంటి ప్లేస్ ఎదుక్కుంటారు? మార్కెట్ దగ్గరగా ఉందా లేదా, రెంట్ తక్కువ ఉందా లేదా, ఇలాంటివన్నీ ఎత్తుక్కుంటాము. ఇంకా బ్యాచుకుందాం, మటన్ కొట్టు ఎక్కడ ఉంది దగ్గరగా, చికెన్ ఎక్కడ దొరుకుద్ది, చేపల మార్కెట్ ఎక్కడ ఉంది, మనలాంటి బ్యాచ్ అనమాట. ఇలాంటివన్నీ ఎత్తుక్కుంటాం. అన్ని బాగా ఉన్న ఏరియాలో రూమ్ తీసుకుని మెల్లగా బతికేయాలనుకుంటాం. కానీ వీళ్ళ హృదయ స్పందన ఏంటో చెప్పిన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం చూద్దాం ఒకసారి. నేను అనుకుంటున్నా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవారు ఆయన అంగీకరించును. ఎంత బాగుందో చూడండి. ప్రతి జనములో నీతిగా నడుచుకునే వారిని దేవుడు ఏం చేస్తాడట? అంగీకరిస్తాడట. ప్రతి జనములు అంటే అది భారతీయులు కానీ, ఇజ్రాయేల్ కానీ, అమెరికన్స్ కానీ, యూదులు కానీ. యూదులలో నీతిగా నడుచుకునేవారు ఎవరు ఉన్నారంటే ఈ దంపతులు ఇద్దరు ఉన్నారు. ఎంత నీతి అంటే వీళ్ళకి, వారి కష్టపడిన కష్టంలో కూడా మోసం కూడా చెయ్యరు. ఒక్క మాటలో చెప్పాలంటే యెహోవా యందలి భయభక్తులు కలిగిన దంపతుల ఇద్దరు. దేవుడంటే భయభక్తులు కలిగిన దంపతులు కనుకే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఏకదేవుడు నమ్ముకుని బ్రతుకుతారో, వారు ఎక్కడున్నా, ఏ భూభాగంలో ఉన్నా, ఏ తెగలో ఉన్నా దేవుడు వారిని సరి అయిన మార్గంలోనికి నడిపిస్తాడు. ఏంటి సరి అయిన మార్గం? దేవుడు ఉన్నాడు, ఆయనకి ఎళ్ళ మన భయభక్తులు కలిగి ఉండాలంటే భక్తికి పరిపూర్ణం కాదు. భక్తికి పరిపూర్ణం ఏంటంటే నిజదేవుడి దగ్గరికి మీరు ఏ మతంలో ఉండండి, ఏ మతంలో ఉన్నా నిజంగా ఆకారాన్ని మొక్కకుండా ఏకదేవుని ఆరాధించే నిజాయితీ కలిగిన భక్తులు ఉంటారు తెలుసా? ఐందవ్యంలో ఉన్నారు, ఇస్లాంలో ఉన్నారు, ప్రతి మతంలో, బౌద్ధిజంలో ఉన్నారు. ఉంటూనే సాఫ్ట్ కార్నర్ ఏంటంటే దేవుడు ఉన్నాడు, ఆయనకు రూపం లేదని ఏకదేవుడిని ఆరాధించే వాళ్ళు ఉంటారు. నిజంగా భక్తికి పరిపూర్ణం ఏంటంటే ఎవరో దేవుడు ఉన్నాడు, ఇవన్నీ దేవుళ్ళు కాదు కదని అనుకుని ఉండిపోతే దేవుడు పరిపూర్ణమైన భక్తి అండట. పరిపూర్ణమైన భక్తి ఏంటంటే క్రీస్తుని ఎరుగుటయే భక్తికి నిలువెత్తు సాక్ష్యం. యూదులలో ఉన్నారు, విలువలు ఉన్నాయి, అంతా బాగుంది. వీరికి పరిపూర్ణమైన భక్తి రావాలి అంటే ఇప్పుడు దేవుడు వీరిని ఎవరి దగ్గరికి నడిపిస్తున్నాడు? క్రీస్తు సువాసనను వెదజల్లే అపోస్తుడైన పౌలు దగ్గరికి నడిపిస్తున్నాడు. దేవుడు తన ఎళ్ళ భయభక్తులు కలిగిన వారిని విడవడు, విడబాయడు. అది భార్య భర్తలు అవనివ్వండి, ఒంటరి జీవితం అవనివ్వండి, ఎవరినైనా ఆయనకు భయపడి వారు నీతిగా నడుచుకుని వారి ఎళ్ళ ఆయన కృప నిరంతరము ఉండును. ఆ కృప అన్న పదానికి సాక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తు వారి జీవితాలకి దగ్గరగా వస్తాడు. యూద జాతిలో ఉన్న వీరిని దేవుడు కోరుండే శ్రమల గుండా వారిని నడిపించి, ఆ శ్రమలు రాకపోతే, ఆ కరువు రాకపోతే వీరు అక్కడి నుండి కదలరు, పౌల దగ్గరికి రారు. ఇలా రాకపోతే, ఇలాంటి దంపతులు క్రైస్తవ్యానికి లేకపోతే సువార్త వేగం కొంచెం తగ్గిపోతుందేమో. పౌలు లాంటి మహనీయుడు సువార్త వేగంగా చేయడానికి కారణం ఏంటో చెప్పినా, వెనకున్న సపోర్టర్స్ అలా ఉంటారు. నిజంగా అండి, బాగా పనిచేసే వారికి వెనక మంచిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా బాగా పనిచేస్తారు. బాగా పరిగెట్టేవాడు వెనకాల గోతులు తీసేస్తున్నారు అనుకోండి, గొడవ లేకుండా. ఆడు పరిగెట్టలేడు, ఒకరోజు ఖచ్చితంగా నీరసించిపోతాడు. సపోర్ట్ చేసేవారు కావాలి. సంఘం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నిలబడిన ఏ దైవజనుడైనా, మిమ్మల్ని నడిపిస్తున్న దైవజనుడైనా, ఎవరైనా ఆర్థిక సహాయం కాదు నేను అంటుంటా, వారికి అన్ని విధాలుగా కష్టాల కన్నీళ్ళలో సపోర్ట్ ఇచ్చేలా సంఘంలో ఉన్న కుటుంబాలు, సేవకుల హృదయ స్పందనకి దగ్గరగా ఉండాలి. అదే సంఘం అంటే. అపోస్తులైన పౌలుకి ఎలా తోడుంటున్నారు చూడండి. వారు క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు,
పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండు. వారి వృత్తికి ఏంటట? డేరాలు కుట్టువారట. అప్పటి వరకు అక్కడక్కడ తిరిగి సంచార జీవులుగా స్థిరమైన నివాసం లేని వీరికి ఏదో ఒక ప్రాంతం వెతుక్కొని కష్టపడి పని చేసి పొట్టను నింపు. మాయ మాటలు ఎక్కడ చెప్పట్లేదట. కష్టపడి పని చేసి పొట్ట నింపుకుంటున్న వారు ఏ పని చేస్తున్నారు? డేరాలు. డేరాలంటే బరకాలు కాదు. డేరాలంటే ఏంటో తెలుసా? టెంట్లు వేస్తారు చూసారా? టెంట్లు అంటే మళ్ళీ మన ఇండియన్ టెంట్లు అనుకోకండి. మన పెళ్ళికి వేస్తారు ఆ టెంట్లు కాదు. గుడారాలు వేస్తారు. అక్కడికి వెళ్ళి చూడండి, మన గల్ఫ్లో తల్లులు ఉంటారుగా, వాళ్ళని అడగండి. ఆ ఎడారుల్లో వేస్తుంటారు. ఆ ఇజ్రాయెల్ దేశంలో పెద్ద పెద్ద టెంట్లు అవి చాలా మందంగా ఉంటాయి. ఆ క్లాత్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. చాలా ఖరీదైన క్లాత్ అది. అలాంటి క్లాత్ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ కుడుతుంటారు అనమాట. అలాంటి టెంట్లు కుట్టేవారట. ఆ టెంట్ను కుట్టాలంటే చాలా నిపుణత ఉండాలి. మనం మిషన్నే సరిగ్గా కుట్టాలంటే మిషన్ ఎరగొడతాం మనం. అలాంటి వ్యవహారం అంతే. పౌలు ఎంత నిపుణత అంటే ఆయనకి బైబిల్ విద్యాభ్యాసమే కాదు, చేతి పని కూడా ఆయనకి తెలుసు. ఎంత గొప్పడంటే అండి ఈయన గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది. చూద్దాం ఒకసారి, వద్దాం. మనం సువార్థికులమైన మనమైనా, ప్రత్యక్షంగా పరోక్షంగా లైవ్లో వింటున్న వారైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి. నేను చెబుతున్నది ఏంటంటే, మనం ఎంత గొప్ప సువార్థికులు అవ్వచ్చు, లేదా మన స్థానిక సంఘంలో మనం ఎంత గొప్ప సువార్థికులు అవ్వచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చేతికొచ్చిన పని సిగ్గుపడకుండా చెయ్యాలని మనకు నేర్పిస్తున్నాడు ఎవరు? పౌలు గారు. ఈ సువార్థికుని చూసి మనం ఏమి నేర్చుకోవచ్చంటే, దేవుడు మనకిచ్చిన పని మన పొట్ట నింపుకోవడానికి మనకు ఏదో ఒకటి ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా. అదొక వేరే లెసన్ నాకు చెప్పాలి అర్జెంటుగా. దేవుడు ఖచ్చితంగా పరసంబంధమైన జ్ఞానం ఇవ్వడమే కాదు, లౌకిక జ్ఞానం కూడా దేవుడు తన విశ్వాసకి ఇస్తాడు. అదెందుకు ఇస్తాడు చెప్పనా? ఈ జీవన సంబంధమైన పోరాటంలో ఆ జ్ఞానంతో కష్టపడి బతుకుతామని. పౌలుకు కూడా జ్ఞానం ఇచ్చాడు. ఏ జ్ఞానం అంటే చేతుల కష్టంతో కష్టపడి. అంత పెద్ద స్పీకరు ఏ పని చేస్తున్నాడు చెప్పండి? డేరాలు కొడుతున్నాడా? నిజంగా మనమైతే చెప్పండి, మనమైతే చేస్తామా? నీ పని ఏంటంటే ఏ పని లేదు, అంతమంది ఫుల్ టైం. చెప్పు ఏంటి? సువార్తే ఫుల్ టైం అంటారు. నిజంగా ఫుల్ టైం చేస్తారు. 24 hours ఆన్లో సువార్తలు ఉండే స్పీకర్ని ఒకరిని చూపించండి. గంటేగా చేసేది, అంతకుమించి ఏమని చేస్తామా? దాన్ని ఫుల్ టైం అనకూడదు, అది కూడా పార్ట్ టైం. ఫుల్ టైం కాదు అది, ఫుల్ టైం 24 hours. అపోస్తులు ఇంట్లో లేరు, అపోస్తులు 24 hours వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అది ఫుల్ టైం మినిస్ట్రీ అంటే. వీళ్ళు చేసే పని చూడండి, పొట్టలు నింపుకోవడానికి ఏమీ చాపలేదట, చేయి చాపలేదట. మనమైతే కష్టపడుతుంది, ఏం సాయం చేయరేటని అడుగుతాం మనం సిగ్గు లేకుండా. కొంతమంది అంటే నేను అనట్లేదు కానీ, ఈ కానుక కవర్లు ఇస్తుంటారు చూసారా? నేను అందరిని అంటలా. నిజాయితీగా సేవ చేసేవారికి ఇవ్వండి. నిజాయితీగా సేవ అంటే నిజాయితీగా అంటే రెఫరెన్స్ చెప్పేసేవాడని కదా నిజాయితీ అంటే. ఏమున్నా ఏమని లేకపోయినా పూరు గుడిసెలు ఉండి సేవ చేస్తారు చూసారా? అలాంటి సేవకులకి ఇవ్వండి. నిజంగా చెప్తున్నాను, మీ ధనం పరలోకంలో జమ చేయబడుతుంది. ఇవ్వండి. మీకు అంత జ్ఞానం తెలియకపోయినా అమాయకంగా బైబిల్ పట్టుకుని గుప్పడి మెతుకులు కూడా దొరకకపోయిన సువార్త చేసే సువార్తికులు అక్కడక్కడ మీకు కనబడతారు మాసిపోయిన బట్టలతో. అలాంటి వారికి ఇవ్వండి. నిజంగా చెప్తున్నాను, మీ ధనం పరలోకంలో జమ చేయబడుతుంది. మన దారి ఖర్చులకి ఇవ్వండి, పర్లేదు, ఎంతో కొంత. ఏదో వేసుకొచ్చాడు కాబట్టి ఏదో జట్కా బండి, దానికి ఇవ్వండి. కాకుండా నువ్వు దానికి అంత ఎందుకు చెప్పండి, నేను అడుగుతున్నా. తీసుకున్న ఆయనకైనా ఉండాలి. ఎందుకని? పోనీ ఓకే, ఏమైనా ఖర్చులు ఉంటే ఖర్చు, మంచి మనసుతో ఇవ్వండి. పోనీ అలా ఏమైనా ఖర్చు పెడతారో దేనికైనా మంచి పనికి? చేయరు. మన పిల్లలు మాత్రం ఎప్పుడు బోర్డర్ స్కూలే, వాళ్ళ పిల్లలు మాత్రం ఎప్పుడు ఇవన్నీ. అందరిని అంటలా, కొందరిని. పౌలు లాంటి గొప్ప సేవకుడు ఏం చేశాడు చెప్పనా? గొప్ప సేవకుడు కష్టపడి పని చేసి సువార్త చేశాడు. కొందరండి డబ్బులతో వాళ్ళకి ఎంత పరిచయం చూడండి. కానుకల కవర్లో మీరు కానుక పెడితే కవర్ ఓపెన్ చేయకుండా కవర్ని ఇలా నలిపి ఎంత ఉందో చెప్పేస్తారు తెలుసా? అలాంటి వాళ్ళు ఉన్నారు. మీరు జేబులో పెట్టండి, జేబుని ఇలా తడువుకొని మీరు ఎంత పెట్టారో చెప్పేంత. డబ్బుతో పరిచయం ఎక్కువ, బైబిల్తో పరిచయం తక్కువ ఉన్న సేవకులు ఉన్న రోజులు ఇవి. రూపాయి ఇచ్చే ముందు ఆలోచించండి. కష్టపడని వాడు భోజనం చేయడానికి అర్హత లేదంత బైబిల్. అలాంటి వాడిని బద్ధకష్టం చేయకండి. ఏదో ఒక పని చేసుకోమని చెప్పండి. ఏదో ఒక పని చేయాలి.
ఆర్థిక ఇబ్బందులు ఉంటే సహాయం చేయండి. 1000 రూపాయలు ఇచ్చి సేవకులు మీరు పాడు చేయకండి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ మరి మీకు ఎంత? మీరు వెంటనే మాకు కావాలి. నెక్స్ట్ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. ఇలాంటివన్నీ చెప్తున్నానని నా మీద పగట్టేస్తున్నారు గొడవ లేకుండా. ఒకరోజు జేమ్స్ అన్నవాడు చచ్చిపోతే గుర్తుపెట్టుకోండి, ఇలాంటివన్నీ చెప్పినందుకు చంపేయారని జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. ఆయన క్యాపబిలిటీ చెప్తున్నాడు, ఆయన క్యాడర్ చెప్తున్నాడు. ఈ రెఫరెన్స్ మీరు మనసులో పెట్టుకోండి. ఇక్కడ ఏంటి, ఇక్కడ 18వ అధ్యాయంలో డేరాలు గుట్టేవాడు. డేరాలు గుట్టే ఆయనకున్న సాక్ష్యం, టెస్ట్ మనీ ఏంటి? నేను అపోస్తుడిని కానా? అపోస్తుడు చేస్తున్న పని ఏంటి? డేరాలు గుట్టం. నేను చెప్తున్నాను, చిన్న పనో పెద్ద పనో సిగ్గుపడకుండా మన పొట్ట పోషించుకోవడానికి కష్టపడాలని బైబిల్ చెప్తుంది. ఎంత పెద్ద స్పీకర్ అవు, నువ్వు ఎంత పెద్ద టాలెంట్ పర్సన్ అవునాయి, నీకు చేతికి దేవుడిచ్చిన పని సిగ్గు లేకుండా మనం కష్టపడి ఇష్టపడి మనం చేయాలి. నేను అపోస్తుడిని గానా? నెక్స్ట్ ఎన్ని చెప్పాడు చూడండి. నేను స్వతంత్రుని గానా? నేను అపోస్తుడిని కానా? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు గారా? ఇతరులకు నేను అపోస్తుడిని కాకపోయినను మీ మట్టుకైనను కొరింథీ సంఘం అపోస్తుడినై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరు గారా? నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే, తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరు వలె కేప వలె విశ్వాసులైన భార్యని ఎంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుండా నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయున ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మంద పాలు తాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారము బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టొద్దని మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకే సారించుచున్నాడా? కేవలం మన కొరకే దీన్ని చెప్పుచున్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాటలు రాయబడును. ఏలయనగా కళ్ళము తొక్కించేవాడు పంటలో పాలు పొందిన ఆశతో త్రొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనది మేము ఇత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకునుట గొప్ప కార్యమా? ఇతరులపైన మీపైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అట్లయితే మేము ఈ అధికారం వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరము కలగ చేయకుండానట్లు అన్నిటినీ సహించుచున్నాము. ఆలయము వలనను జీవనము చేయుచున్నారనియు బలిపీఠముతో పాలువారై ఉన్నారనియు మీరెరుగరా? అలాగున సువార్త ప్రశ్నించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించున్నాడు. ఏమర్థమవుతుంది అంత చదువుతుంటే? సువార్త పని చేసేవాడు తీసుకున్నా తప్పు లేదు. ఈ రాయితీలు మాకు కూడా ఉన్నాయి అంటున్నాడు. ఎవరు? ఎంతగా కొలుస్తున్నాడంటే, పేతురైనా తీసుకునేది, అపోస్తులైనా తీసుకునేది, తీసుకోవడానికి బర్నబాకి నాకు అధికారం లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కానుక వలన మేము సువార్త చేయలేదు. సువార్తకు ఆటంకం కలగకూడదని మేము ఏ అభ్యంతరానికి కారకులుగా మేము ఉండలేదు. మరి ముఖ్యంగా ఆర్థిక పరమైన సంగతులకి ఇంకా క్లియర్గా చెప్తున్నాడు చూడండి. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడలు ఎలాగ జరిగింపవలనని ఈ సంగతులు రాయలేదు. ఏంటి మళ్ళీ పౌలు గారు ఒక ఇంటెన్షన్ పట్టుకొని చూడండి. నేను ఈ కానుకల కోసం మాట్లాడుతున్నాను, నాకు కానుక ఇమ్మని కాదు, మీకు లేనిపోయింది అర్థమవుద్ది అన్నాడు. ఎవరిది? మన ఒకటి చెప్పండి, కానుకల కోసం చెప్పమనుకోండి, కానుకలు ఇమ్మని కాదు. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఇలా రాస్తున్నానంటే మీరు నాకేదో ఇస్తారని కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చెప్తాడు చూడండి. నేనైతే
వీటిలో దేనినైనా నేను వినియోగించుకోనలేదు. మీరు నా ఎడలు ఎలాగో జరపవలనని. ఎవడైనను నా అతిశయము నిరర్ధము చేయుట కంటే నాకు మరణమే మీరు. నా అతిశయం ఏంటో చెప్పిన, కష్టపడి ప్రభు కొరకు సువార్త చేస్తున్నా. నా చేతులు సువార్త నిమిత్తం కష్టపడుతుంది. ఇది నా టెస్ట్ మనీ అన్నట్టు. ఈ టెస్ట్ మనీ లేకపోతే నేను చచ్చిపోవడం మేలు అన్నాడు. ఎంత ధైర్యం అండి ఆయనకి. 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచున్న నాకు అతిశయ కారణము లేదు, ఎందుకంటే సువార్త కన్నా గొప్ప అతిశయం ఇంకేమీ లేదు. సువార్త చేయడమే అతిశయం. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపై ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపబోయిన యెడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడును. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారం పూర్ణంగా వినియోగించుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. ఈ పాయింట్ చెప్పడానికి ఇదంతా. సువార్త నాకు ఎలా వచ్చిందంటే, నేను కొనుక్కుంటే రాలా, ప్రభువు నాకు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా నాకు ఇచ్చిన సువార్త నేను ఉచితముగానే ప్రకటిస్తున్నాను. నా జీతం ఏంటో చెప్పనా? సువార్తను ఉచితముగా ప్రకటించడమే నాకు వచ్చే జీతం. మీరు ఎవరైనా కొంతమంది బోధకులను పిలండి, ముందు రేటు చెప్పి సువార్తకు వస్తారు. ఇలా రేటు చెప్పి దేవుడు మీకు సువార్త అమ్మాడా? అడగండి అలాంటి వారిని. మీరు రావాలంటే కృతజ్ఞత గుడికి ఎంతండి అని అడగండి. 25 ఏళ్ళని ముందే చెప్తారు. ఈ సంవత్సరం మీరు డేట్లు ఎందుకు ఇవ్వలేదండి పలానా ఆయన అని అడిగితే, పోయిన సంవత్సరం కానుక దొక్కిచ్చారట, అంతకు ఇవ్వలేదట. మొన్నే విన్నాం అక్కడ వెస్ట్ గోదావరి మీటింగ్స్లో. మొన్నే ఏం జరుగుతుందంటే మీరు చూడండి, కానుకను బట్టి డేట్లు, సువార్తకు రేటు కడుతున్న రోజులు. పౌలు ఏమన్నాడు చెప్పిన, గొప్ప సువార్తికుడు అండి. ఇలాంటి సువార్తికుని వద్దన్న సంఘాన్ని చూపించండి. పౌలు ఈ సంఘానికి వస్తా అంటే వద్దంటారు మీరు. పౌలు ఈ సంఘానికి వస్తా అంటే ఏ సంఘం వద్దంటది. పౌలే స్పీకర్ అయితే ఏ సంఘం అండి మురిసిపోద్ది అలాంటి స్పీకర్ని చూసి. అలాంటి ఆయన ఏం చేశాడు చెప్పనా, నేను ఉచితంగా పొందాను, ఉచితంగానే సువార్త చేస్తాను, నాకు జీతం వద్దు. నాకు ప్రభు జీతం ఏంటంటే సువార్తే నాకు జీతం, నా ఫలం పరలోకమందు ఉంది అన్నాడు. ఆ రోజు అంత గొప్పగా సేవ చేశాడు. ఎందుకు పౌలు డేరాలు కుట్టాడంటే, రూపాయి తీసుకుని సువార్త చేసే రకం ఆయన కాదు. అసలు ఆయన సువార్త పట్టుకున్నది అంతికే కాదు. ఆయన సువార్త ఎందుకు చేస్తున్నాడు? నా ప్రభు నా కొరకు చనిపోయాడు. చనిపోయిన ఆయన నా భుజాల మీద భారం పెట్టాడు. పునరుద్ధానం చెందిన ఆయన శిష్యులకున్న మాకు ఒక భారం పెట్టాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఆ సువార్త ప్రకటనలో ఎవరికి అభ్యంతరం కలగకుండా, నేను ఎవరికి భారంగా ఉండకుండా, నా జీవన నా పోషణ నిమిత్తం ఎవరిని ఇబ్బంది కలగజేయకుండా నా పొట్ట కొరకు నేనే కష్టపడుతున్నాను అని ఒక మోటోతో వెళ్ళి ఎవరి దగ్గర పని చేస్తున్నాడట? ఎవరి దగ్గర? అదే నిద్ర వచ్చేస్తుంది ఇటు చెప్పండి. అకుల్లా ప్రిస్కిల్లా దంపతుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పని చేస్తున్నాడట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పౌలంతటి వాడు అపోస్తుడు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడండి. అది పని చేస్తూ పని చేయాలి. ఏ పని? దేవుని పని. పని చేస్తూ పని చేయాలి, సువార్త పని. మనం ఈ పని చేస్తే ఆ పని చేయం చెప్పండి, ఆ పని చేస్తే ఈ పని చేయం. మొత్తానికి దేవుని పని సరిగ్గా చేయం మనం. ఎందుకు? అందులోనూ ఉండం, ఇందులోనూ సరిగ్గా ఉండం. ఏదో ఒక పని చేయండి. ఆటో తోలుతారా? తోలండి. కూలి పనికి వెళ్తారా? వెళ్ళండి. ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం చెయ్యి. ఏ పని చేస్తావు చెయ్యి. నీ అల్టిమేట్ గోల్ ఏంటంటే, నువ్వు ఎక్కడున్నా ఏ కష్టపడినా సువార్త కూడా చెయ్యాలి. పౌలైనా నువ్వైనా నేనైనా మన పొట్టను మనమే పోషించుకోవాలి. ప్రభు వాక్యము సిగ్గుపడకుండానట్లు కష్టపడి పని చేయడం శ్రేయస్కరం. నిజమండి. ఆలోచిస్తారండి పబ్లిక్, ఏ లాభం లేకుండా వీళ్ళు సువార్త ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి అర్థమవుద్ది వీళ్ళ నమ్మిన మార్గం ఎంత గొప్పదో అని. పౌలు అలా చేస్తూ ఒక విచిత్రమైన మాట రాశాడు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు గారు అదే వృత్తి గలవారు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను
గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండిన రెండవ మాట నేను పట్టుకుంటున్నా. వారు కలిసి కాపురముండిరి అన్నది. కాపురం అంటే అందరూ ఒక దిక్కునే నివసిస్తున్నారట. నిజంగా చూడండి, పౌలు లాంటి మహనీయుడితో కలిసి భోజనం చేస్తున్నారు. సడన్గా పౌలు గారు ఇలా వచ్చేసారు అనుకోండి, ఏమైపోతాం మనం చెప్పండి. ఎవడో చిన్న స్పీకర్ జేమ్స్ లాంటి వస్తేనే సెల్ఫీలు దిగుతున్నాం, దిగట్లేదు. ఇప్పుడు ప్రార్థనలు పోయాయి. ఇప్పుడు ఏ రోజులు ఇవి మెసేజ్ అయిన తర్వాత ప్రార్థన చేయించుకోవట్లేదు. ఇప్పుడు అన్న సెల్ఫీ అన్న సెల్ఫీ, ఆ సెల్ఫీ పరలోకం తీసుకెళ్తుందా? ప్రార్థన చేయించుకునేవారు లేరు. చిన్న చిన్న సేవకులు అసలు ఎంత గొప్పగా చూస్తున్నామే. అపోస్తుడైన పౌలు ఆయన ఇలా వచ్చేస్తే చెప్తున్నానండి, ఆయన అలా చూస్తూ ఉండిపోతాం అంతే. ఆ మహనీయుని అలా చూస్తూ, ఆ మహనీయుడు మాటలు ఏ మాట మాట్లాడినా చాలా వింతగా నోరుని కనబెడుతుంటాం. అలాంటి పక్కన మనం కూర్చుని భోజనం చేయాలంటే, అలాంటితో మాట్లాడాలంటే, ఆయనతో కలిసి తిరగాలంటే, ఆయనతో కలిసి నిద్రపోవాలంటే ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం. వాళ్ళకి కలిసి ఉన్నారట. కలిసి ఉన్నప్పుడు సహజంగా మనుషులు ఏం చేస్తారు చెప్పండి? కలిసి ఉన్న మనిషిని అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళిద్దరూ అబ్జర్వ్ చేశారు. ఎవరు? అకుల, ప్రిస్కిల్ల. ఎంత అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఏం కనబడ్డాయంటే, పౌలుకున్న విశ్వాసం, ప్రేమ, క్రీస్తు పట్ల ఉన్న ఆతృత, బాధ్యత చూసి ఆశ్చర్యపోయారు. ఎవరు? ఈ దంపతులు. నోటుతో సువార్త చెప్పడం ఒక్కటైతే, పౌలు గుండెల్లో ఉన్న స్పందనతో చెప్పడం మరొక ఎత్తు. పౌలుతో బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు ఏం చూశారు? క్రీస్తు అంటే పిచ్చి ఆ మనిషికి. ఎవరికి? పౌలుకి. క్రీస్తు సువార్త అంటే పిచ్చెక్కిపోతాడు ఆయన. దాని కొరకు ఏమైనా చేస్తాడు. నిద్రపోవడం, దివారాత్రులు ఆలోచిస్తుంటాడు, ప్రార్థనలో ఉంటాడు, దేవుడు దేవుడు అని తిరుగుతుంటాడు. ఎప్పుడు బైబిల్ పట్టుకుని, దేవుడు పట్టుకుని ఇదే గొడవ ఈయనకి. ఆయన చూసి 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 వాళ్ళు అనుకున్నారు, ఏముందబ్బా యేసుక్రీస్తులో అని. పౌలు ఎప్పుడైతే వారితో కలిసి కాపురం ఉన్నాడో, కలిసి కాపురం ఉన్న వారు, ఆయన ప్రభావం వారి మీద పడ్డది. ఎవరి మీద? పౌలు యొక్క ప్రభావం దంపతులు ఇద్దరి మీద పడ్డది. నేను అన్నాను, మీరు ఎక్కడైనా నివసించారనుకోండి, మీరు నివసించిన స్థలం దగ్గర మీ ప్రభావం మీ పక్క వారి మీద పడాలి. పడుతుందో లేదో మీరు గమనించుకోండి. నిజంగా అండి, మీరు కొంతకాలం మీరు ఏదైనా ప్రాంతంలో ఉంటే మిమ్మల్ని ఎలా గుర్తించాలి చెప్పనా? ఆ అబ్బాయికి క్రీస్తు అంటే పిచ్చండి, ఆ తల్లికి యేసుక్రీస్తు సువార్త అంటే అదే ధ్యాసలో ఉంటుందని గమనించుకోవాలి. నిన్ను బట్టి దేవుడిని నమ్ముకునేంత ఆతృతలోకి వాళ్ళు రావాలి. మనల్ని చూస్తే మారరు, ఇంకేమవుతారు చెప్పండి? పాడైపోతారు గొడవ లేకుండా. మనల్ని చూస్తే మారుతారు. మనం ఎక్కడున్నా మన ప్రభావం మన పొరుగు వారి మీద, మన అందరి ప్రభావం పక్కనున్న దేవుని వాక్యం ఎరగని వారి మీద పడాలి. ఎన్నా పట్టించుకోకుండా తిరిగారు, ఇంకా అడ్డగడదలు వాళ్ళ సంగతి వదిలేసండి. విన్నవారు ఖచ్చితంగా దేవునికి లొంగిపోతారు. పౌలును చూసిన దంపతులు ఇరువురు ఎవరు? ఎవరు? అకుల, ప్రిస్కిల్ల. వీరిరువురు పౌలు యొక్క ప్రభావానికి లోనైపోయారు. ఎంతకంటే కలిసి కాపురం ఉండి, వారు కలిసి కాపురం ఉండి పని చేయుచుండిరి అని రాయబడింది. ఏం పని? అక్కడ ఆగిపోయాం మనం. ఏం పని? డేరాలు కుట్టే పని కాదు. ఆ పనితో పాటు మరో పని ఉంది. ఏ పని? వారి జీవన సంబంధమైన పనే కాదు, నిత్య జీవానికి సంబంధించిన పని కూడా కలిసి చేస్తున్నారండి. వచ్చిందేమో ఎందుకో చెదిరిపోయి అక్కడికి వచ్చారు. వచ్చిన వీరిని దేవుడు ఎలా పట్టుకున్నాడు? తీసుకెళ్ళి ఒక సువార్థికుడికి జాయిన్ చేశాడు. జాయిన్ అయిన వీరు ఏం చేశారంటే, ఈ పనే కాదు మనకు మరో పని ఉందని క్రీస్తుని తెలుసుకొని, ఇతని ఆతృతకి మరీ వారి భక్తిని పెంచుకొని, ఇప్పుడు మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని సువార్త పని చేయాలి. ఈ పని వీరు ఎలా చేస్తూ ఉన్నప్పుడు, ఈ పని ఇంతగా కలిసి పని చేస్తున్నప్పుడు, ఒకవేళ నేను అంటానండి, పౌలికి పెళ్ళి అయితే అయిందని కొందరు అంటారు, అవలేదని కొందరు అంటారు. అయినా అవలేకపోయినా భార్య అయితే లేదు. ఒకవేళ అయితే అప్పుడు చచ్చిపోయింది. ఒకవేళ అవ్వకపోతే ఆయన మొత్తం మీద ఆయన ఒంటరిగానే ఉన్నాడు. ఎవరు? పౌలు. కొన్ని వెర్షన్స్ ఏమన్నాయంటే, పరిశీలు తెగలోకి రావాలంటే పెళ్ళైన వారిని తీసుకుంటారు అన్నారు. ఆయన కొరింథీ పత్రిక ఏమని రాశాడు? పెళ్లి కాని వారు నా వాళ్ళు ఉండుట మంచిది. ఒకవేళ అయిపోయి అప్పుడు చచ్చిపోయిందేమో. ఆయనకి అయితే ఇట అవ్వకపోతే మనకు పనికి మళ్ళీ ఇచ్చేలా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎవరికి? పౌలు గారికి. మొత్తం మీద ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఎవరు? ఒంటరిగానే సువార్త చేశాడు. ఒంటరిగా సువార్త చేస్తున్న ఆయనకి పెళ్ళయ్యి పిల్లలుంటే
ఆ పిల్లలిద్దరూ తండ్రిని ఎంత బాగా చూసుకుంటారో అంత బాగా చూసుకున్నారండి. ఎవరు? ఈ దంపతులిద్దరు. నిజంగా ఇలాంటి సువార్తకి సరి అయిన పిల్లలు ఎవరంటే అకుల, ప్రిస్కిల్ల. ఎంత బాగా అంటే పౌలు ఆకలితో ఉంటే ఆకలితో ఉన్నారు, పౌలు అరణ్యంలో నడిస్తే అరణ్యంలో నడిచారు, పౌలు సువార్త అంటే సువార్త పరిగెట్టేవారు. ఎక్కడికంటే అక్కడ శ్రమ అయినా బాధ అయినా ఏదైనా పౌలు జీవితంలో ఏది జరిగితే అది పౌలు ఊ అంటే ఊ అంటారు, వద్దంటే మానేస్తారు. తండ్రికి తగ్గ పిల్లల్లా అయిపోయారు. ఎవరు? అకుల, ప్రిస్కిల్ల. ఎందుకు? వారి గుండెల్లో ఏముంది ఇంతకీ? రోమిలికి రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక చూద్దాం, 5వ అధ్యాయం 3వ వచనం నుంచి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుంచి. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షను కలగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదును. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు దంపతులిద్దరూ. ఏమని? ఆ ఓర్పు ఇవన్నీ దేనికంటే? నిరీక్షణ. ఎవరి కొరకు నిరీక్షణ? ఆ మెస్సయ్య ఎలా వెళ్ళాడో మేఘాల మీద అలానే వస్తాడని అపోస్తులకి చెప్పాడు ఒలీవ కొండ మీద. వెళ్ళిన వాడు వస్తాడు. మా నిరీక్షణకి ఆధారం ఉంది. ఆ నిరీక్షణ ఆధారంలో పౌలు ఆకలి దప్పులుతుంటే వాళ్ళు ఆకలి దప్పులతో ఉన్నారు. అరణ్యంలో తిరిగితే అరణ్యంలో తిరిగారు. క్రీస్తు కొరకు పౌలు పరిగెడితే ఆ పౌలు వెనక క్రీస్తు కొరకు వీరు కూడా పరిగెట్టారు. ఎంతగా పరిగెట్టారంటే పౌలు వీరు గూర్చి చెప్పకుండా ఉండలేకపోయాడు. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం అనుకుంటా. ఒకసారి చూద్దాం ఆ వచనం. మనుష్య రీతిగా నేను ఎపిసిలో మృగములతో పోరాని ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము, మోసపోకుడి, దుష్ట సాంగత్యం, మంచి నడవడిని చేరుకుని. ఏ ప్రాంతానికి వెళ్తున్నాడు? ఏ ప్రాంతంలో ఉండి ఏ ప్రాంతంలో ఉన్నవారు మృగాలు అంటున్నాడు? చెప్పండి. ఎపిసిలో ఉన్న ప్రజలు అలాంటి వారట. మృగాలంటే వాళ్ళ మనుషులు కాదు, ఇంకెవరు? మృగాలే. నీతి, న్యాయం, ధర్మం ఏమీ లేదు. అలాంటి ప్రాంతానికి పిల్లలిద్దరిని వెనకాల పెట్టుకుని సువార్తకి వెళ్ళాడు. ఎవరు? పౌలు గారు. ఇప్పుడు నేను అంటున్నాను, నిజంగానే ఆయన తండ్రిలా వారికి వ్యవహరించాడంటే నిజమండి. కోడి పిల్లల్ని ప్రమాదం వచ్చినప్పుడు ఎలా రెక్కల్లో దాచేసుకుంటుందో ఇలాంటి క్రూరమైన మృగాలున్న ప్రాంతానికి సువార్త చేయడానికి పౌలు వెళితే పౌలు తండ్రిగా ఈయన బలైపోవడానికి వెళ్ళిపోయి పిల్లలు మాత్రం ఒక సీక్రెట్ ఏరియాలో ఇక్కడ ఉన్నాడు, మీరు బయటకు రాకండి అన్నాడు. చూస్తారా వచనం ఎంత బాగుంటుందో చూడండి. అది అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనం నుంచి. పౌలు ఇంకను సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున వాడ ఎక్కి సిరియాకు బయలుదేరిన. ప్రిస్కిల్ల, అకుల అని వారు అతనితో కూడా వెళ్ళారు. ఏదో సౌండ్ మారుతుంది. 18వ అధ్యాయంలో ఏమని చదువుకున్నాం? అకుల, ప్రిస్కిల్ల. పేరు రివర్స్ వచ్చింది. ప్రిస్కిల్ల, అకుల. ప్రిస్కిల్ల అంటే ఎవరు? భార్య. అకుల్ అంటే భర్త. పౌలు వెంట తిరుగుతున్నప్పుడు ఒకరి వేగం ఇంకా పెరిగింది. ఎవరిది? కూతురుది. పౌలు గారు కూతురు ఒక మాటలు చెప్పాలంటే ఎవరు? తండ్రి మీద విపరీతమైన ప్రేమ పెంచేసుకుంది. పౌలు కూడా ఆ కూతురుని అలానే చూశాడు. ఈ కూతుర్ని కొడుకుని కూడా పెట్టుకుని ఎపిసి ప్రాంతం వారి ఎపిసీనకు వచ్చినప్పుడు అతడు వారు అక్కడిని విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలోనికి ప్రవేశించి యోధులతో తరిక్కించుచుండెను. ఎంత బాగుందో చూడండి. ఎపిసి పట్టణానికి పిల్లలిద్దరిని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని మాత్రం మీరు ఎక్కడే ఉండండి,
నేను వెళతాను తర్కించడానికి. ఎవరి దగ్గరికి? సమాజ మందిరంలో ఉన్న మూర్ఖుల దగ్గరికి, మృగాల దగ్గరికి. అక్కడికి నేను వెళ్తాను, మీరు రావద్దు. ఎందుకంటే నాకు తగిలిన దెబ్బల కన్నా మీకు దెబ్బ తగిలితే బాధపడేది నేను. కాపురు ఎలా ఉండాలి చెప్పండి. కాపుర దెబ్బలు తినాలి కానీ సంఘ విశ్వాసులకి దెబ్బలు తగలకూడదు. ఈరోజు సీన్ రివర్స్. కాపర బాగుంటాడు, నలిగిపోయేది ఎవరు చెప్పండి? విశ్వాసం. ఆడు దొంగ కాపర్లు పెట్టుకోకండి. కాపరు ఏమన్నా జరిగితే అతను ముందుకు రా, అతను ముందు ఉండాలి సీన్లో. నువ్వు వెళ్ళరా అని గొడవకి ఈడిని దోసి వాడిని దోసి వీడిని దోసి ఈడి మాత్రం లోపల ఏసు రూమ్లో కూర్చుని గొడవల కయ్యానికన్నీ కిరికిరిలు పెట్టేసి సంఘంతో గలిబిలి చేసేవాడు చెప్తున్నాను, నువ్వు కాపరవి కాదు, మోసగాడు. ఏం జరిగినా కాపరు ఇన్వాల్వ్ అవ్వాలి. విశ్వాసులు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? పౌలు గారు చూడండి ఎంత బాగా కాపాడుతున్నాడో. మనుషులు మంచోళ్ళు కదా వాళ్ళు, ఈ సొసైటీ మంచిది కాదు. కొన్ని కార్యక్రమాలు వెళ్తున్నప్పుడు మీరు రాకండి అమ్మా అన్నాడు. మీరు రాకండి, మీరు ఎక్కడ ఉండండి, నేను చూసుకుంటా అన్నాడు. ఎఫ్సీలో వాళ్ళని సీక్రెట్ ఏరియాలో ఉంచి ఆయన మాత్రం సమాజ మందిరంలోకి వెళ్ళి సమాజ మందిరంలో ఏం చేస్తున్నాడు? తర్కం అంటే టీ తాగుతూ మాట్లాడుకుంటారని కాదు. తర్కం అంటే ఎలా ఉంటే చెప్పినా వాయిస్ రేజ్ అవుతుంది, ఏమన్నా జరగచ్చు, చెల్లుమని ఎవడైనా దూడమే కొట్టచ్చు, ఏదైనా జరగచ్చు, ఈడ్చేవచ్చు, మూకుమ్మడిగా మీద పడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఏదైనా అవుతే ఇక్కడ నేనే అయిపోతాను, పిల్లలకు మాత్రం ఏం అవ్వడానికి వీలేదనుకోండి. అదండి ఒక ఆత్మీయ తండ్రికి ఉండాల్సిన ప్రేమ. ఈరోజు ఉన్నారా? అలా ఉన్నారా చెప్పండి. అయ్యగారు బాగానే ఉంటారు, నలిగిపోయేది ఎవరు చెప్పండి? అయ్యగారి ఇంట్లో ఫంక్షన్ జరిగిందంటే నలిగిపోయేది ఎవరు చెప్పండి? అయ్యగారికి పుట్టినరోజు వస్తే నలిగిపోయేది ఎవరు చెప్పండి? అందరిని అంటలేదండి, నిజాయితీగా ఉన్నవారు ఉన్నారు. సంఘమా, కొన్ని సంఘాలను చూడండి, బెదరన్ చర్చ్ కానీ కొన్ని భక్త సింగ్ సంఘాలు కానీ, నిజంగా అందులో ఉన్న రూల్స్ ఏంటో చెప్పిన మిషనరీ సంఘాలు ఇలాంటివి చూడండి. వాళ్ళ తిన్న ప్లేటు వాళ్ళే కడుక్కుంటారు, వాళ్ళు తిన్న ఆకు వాళ్ళే ఎత్తుతారు, వాళ్ళ స్నానం చేసేటప్పుడు ఎవరి బట్టలు వాళ్ళే మోసుకుంటారు, వాళ్ళ పక్క వారికి పని కూడా చెప్పరు. ఒకరోజు బాత్రూంలు కడగడానికట ఒక సాక్షిని విన్నాను. అక్కడ బోధించే సువార్థికుడు, గొప్ప సువార్థికుడు ఆయనే. ఆ చదువుకుంటున్న బైబిల్ విద్యార్థులు బాత్రూములు ఆయనే కడిగాడట. అది నిజమైన పరిచర్య అంటే. పరిచర్య అని పేరెట్టుకుంటాం కానీ పరిచర్యే మనం చెయ్యం. నేను చెప్తున్నాను, మీరు మీ సంఘానికి మీరు ఎలా ఉండాలంటే మీ వలన విశ్వాసం నలిగిపోవడానికి వీల్లేదు. సేవలో నలిపేయండి, పర్లేదు, సువార్తలో నలిపేయండి, తిప్పేయండి, గొడవలేదు. కానీ గొడవల టైంలో మాత్రం వాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి. అది సువార్తికుడి లక్షణం కాదు. పౌలు గారు దాచేశారట. ఎంత బాగా వారిని చూసుకుంటున్నాడంటే మరొక వచనం చూద్దాం. 26వ వచనం ఒక సీన్ మనకు కనబడుతుంది. 24వ వచనం నుంచి ఎఫెసునకు వచ్చెను, అతడు విద్వాంసుడు, అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని వాడై యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడ ఆరంభించను. ప్రిస్కిల్లా అకుల్ల విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విశదపరచని తర్వాత అతడు అకయకు పోదర్చినప్పుడు అతన్ని చేర్చుకున్న వలన సహోదరులకు ప్రోత్సాహపరచు అక్కడ శిష్యులకు రాసిరి. చదువుతాం జాగ్రత్తగా. అపోల్లో అనే ఒక పండితుడు వచ్చాడట. ఏ పండితుడు? ధర్మశాస్త్ర పండితుడు. ఆయనకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. వింత ఏంటంటే ఎంత ధర్మశాస్త్రం తెలిసినా నిజానికి ఈయన యూనివర్సిటీలో చదివాడు. ఎవరు? అపోల్లో. యూనివర్సిటీ అంటే పౌలు గారి ఊరు ఏంటది? పౌలు గారి ఊరు తార్సు. నాకన్నా గొప్పలు మీరు. తార్సు అనే పట్టణంలో 2 విశ్వవిద్యాలయాలు ఉండేవట ఆ రోజుల్లో, యూనివర్సిటీలు. ఆ యూనివర్సిటీలో నెంబర్ 1 ప్రిన్సిపల్ ఉండేవారు ఎవరైనా? గమలీయేలు. ఆ గమలీయేలు దగ్గర నెంబర్ 1 స్టూడెంట్ ఉండేవారు ఎవరైనా? పౌలు. అంటే విశ్వవిద్యాలయాల్లో నెంబర్ 1 స్టూడెంట్ ఎవరంటే
పౌలు. అలాంటి పౌలు లాంటి ఇలాంటి గొప్ప గొప్ప మేధావులు విశ్వవిద్యాలయాల్లో చదివారు. అపోల్లో లాంటి వారు కూడా వాళ్ళ విద్యను అభ్యసించేవారు. వింత ఏంటంటే యూనివర్సిటీలో ధర్మశాస్త్రపు కోర్సు చేసిన ఈయనకి లైన్ ఏంటో చెబుతున్నారట. ఎవరు? హక్కుల పిసుకలు అనకండి, భార్య భర్తలు. ఒప్పుకోవాలి సిగ్గు లేకుండా. భార్య భర్తలు ఇద్దరు ఒక విశ్వవిద్యాలయం చదివిన మేధావికి సార్ ఆన్సర్ అది కాదు, ఆన్సర్ ఇదని చెప్తున్నారట. వీళ్ళెక్కడ చదువుకున్నారు? వీళ్ళు ఎక్కడ పెద్దగా చదవలేదు. ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధమైన మూలపాఠాలు యూదులు కనుక సహజంగా తెలిసి ఉండాలి, కానీ నిజానికి పరిపూర్ణమైన విద్య, దైవికమైన విద్య వీళ్ళు ఎక్కడ చదువుకున్నారంటే పని చేస్తున్న స్థలము దగ్గర ఒక మేధావుతో కలిసి పని చేస్తూ సోదు కబుర్లు చెప్పుకోలేదు. మరి ఏం చెప్పారు? సువార్త మర్మాలు తెలుసుకున్నాం. మనం ఏదైనా పని చెప్పండి, సువార్త చెప్పుకోం. వంకాయలు కొయ్యండి రా, సభ జరుగుతుందండి, ఆ వంకాయల దగ్గర పెట్టే సోదరి చెప్పండి, సువార్త మాట్లాడుకుంటారా? ఆ లేఖనం ఎందుకు అలా ఉంది, ఈ లేఖనం ఇలా ఎందుకుంది అని మాట్లాడుకుంటాం. అక్కడ కూరగాయలు కోసే దగ్గర, దేవుడి పనులు కోసే దగ్గర కూడా సువార్త మాట్లాడుకున్నాము మనం. నేను చెప్తున్నాను, వాళ్ళ విద్య ఎక్కడ నేర్చుకుని ఉంటారంటే, నేను అడిగితే నేను చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే, వాళ్ళ పౌలుతో కలిసి పని చేస్తున్నప్పుడు ఎన్నో నేర్చేసుకున్నారు, ఎన్నో సంగతులు నేర్చుకున్నారు, గొప్ప సంగతులు నేర్చుకున్నారు. ఆ సంగతులు ఎంత లోతుగా నేర్చుకున్నారంటే ఒక విద్వాంసుడికి, ఒక మేధావికి బోధించేంత ఎత్తుకెదిగారు. ఆ మేధావికి బోధించే ఎత్తుకెదగడంలో బాగా మెరుగైన స్టూడెంట్కి ఇద్దరులో ఎవరున్నారు? ప్రిస్కిల్లా ఉంది. ఎవరు ఆవిడ? భార్య. అంటే భర్త కన్నా కొంచెం వేగంగా ఉంది కొన్ని విషయాలు చెప్పడంలో. అప్పటి వరకు అకుల ప్రిస్కిల్లా, ఇప్పుడు ప్రిస్కిల్లా హక్కులు. అంటే భర్త కన్నా కొంచెం దైవికమైన విద్యలో మెరుగ్గా. నిజంగా ఆడపిల్లలు ఎందుకు బాగా చదువుతారంటే దేవుడు కొన్ని ఇచ్చాడు వాళ్ళకి గిఫ్ట్లు, మనకి ఎలాగో కొన్ని త్వరగా వాళ్ళకి వెలుగుతాయి. దైవికమైన విద్యలో కొంచెం బాగుంది మెరుగ్గా. ఎవరు? ప్రిస్కిల్లా. ఆవిడ చెప్పేస్తుందంటే అండి, అపోల్లో వస్తే ఇంక అపోల్లోకి ఆ రోజు మర్చిపోయి ఉంటుంది. ఎవరమ్మా నువ్వు అని బరకాలు కుట్టుకుంటామండి అక్కడ మేము. అలా చెప్పి ఉంటుంది, అలాగైనా చెప్పి ఉంటుంది. అక్కడే అండి పౌలు గారితో కలిసి పనిచేసేవాళ్ళు అండి, బరకాలు కుట్టుకునే వాళ్ళు. ఆ రోజు ఆవిడ చెప్తున్నప్పుడు ఆశ్చర్యపోయి ఉంటాడు అపోల్లో. ఏంటమ్మా ఇవన్నీ మీకు ఎవరు చెప్పారంటే, మాకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు, ఆయన పేరు పౌలు. ఆయన చెప్పాడు, మీరు యోహాను బాప్తిసమే పరిపూర్ణం అనుకుని మీరు ప్రకటన చేస్తారు. మీ ఆతృత మంచిది, మీ గోల్ మంచిది, మీ తీవ్రత మంచిది, బాగుంది సార్. కానీ కొంచెం మీరు ఇంకా ముందుకెళ్తే మీరు చెప్పాల్సింది మారు మనసు గురించి బాప్తిసం కాదు, మారు మనసులో అంగీకరించవలసింది. యోహాను ఒక మాట అన్నాడు, నా వెనక ఒకరు వస్తున్నారని. ఆ ఒకరి కొరకు మనం మారు మనసు పొందాలి. ఆ ఒకరు ఎవరంటే గొర్రెపిల్ల యేసుక్రీస్తు. ఈయన గూర్చి చెప్పి మీరు తర్కించండి సార్, మీ తీవ్రత, మీ నిత్య జీవం ఒక అర్థవంతంగా ఉంటుందని సరిచేశారట. వరవా, నేను అడుగుతున్నా, ఇంతకాలం మీ భార్య భర్తలు సంఘానికి వచ్చారు, ఏమి నేర్చుకున్నారమ్మా అంటే ఏమి మలాకి ఎక్కడుందో తెలియదు, గొడవ లేకుండా. ఇంతకాలం మీ దంపతులు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఏమి నేర్చుకున్నారంటే ఏమి నేర్చుకున్నారు? ఇంత ఈయన ఇంటికి పోయి గొడవలు పెట్టుకోవడం నేర్చుకున్నారు అంతే. ఏమి నేర్చుకున్నారు? ఇంటికి నేను అడుగుతున్నాను, ఉన్నారు అలాంటి వాళ్ళు? మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు, గొడవలు చెప్పేయండి. అలాంటి వారు ఉన్నారు. ఇంత వాక్యం మీరు ఇంటికి పోయి ఏమైనా చిటుక్కుమంటే ఏమైపోద్ది చెప్పండి భార్య భర్తల మధ్య? ఇప్పటివరకైనా లెసన్ అంతా అనవసరం, ఇక నువ్వెంత నేనంత చూసుకున్నారా అంటది, గొడవ లేకుండా. అలా ఉంటారు తప్ప ఇంతకాలం భార్య భర్తలకు వచ్చి సంఘం దగ్గర, మీ సువార్తకుడి దగ్గర భార్య భర్తలుగా మీరేమీ నేర్చుకున్నారు? అవసరమైతే ఫ్యామిలీస్ లేసండి సువార్తను చెప్పడానికి రెడీ అయిపోవాలి. ఈరోజు ఎన్ని క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉన్నాయి చెప్పండి? బైబిల్ని పట్టుగలిగిన ఫ్యామిలీ లేవు. ఫ్యామిలీతోనే గాస్పల్ ముడింది. అలాంటి ఫ్యామిలీస్లోనే ఇప్పుడు గాస్పల్ యొక్క డెప్త్ లేదు. పౌలు యొక్క సువార్తకి వేగం పెరగడానికి కారణం ఏంటంటే, ఇలాంటి దంపతులు తోడొచ్చారు కనుక ఇంకా ఊపందుకుంది సువార్త. నేను అడుగుతానండి, దంపతులుగా సువార్తికులతో అలా తిరుగుతుంటే ఆ సీన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చెప్పండి. ఎంత బాగుంటుందని చూడడానికి. ఆ సువార్తికుడు వస్తున్నప్పుడు ఆయన వెనకాల ఒక 4 దంపతులు వస్తున్నారు అనుకోండి, ఎంత బాగుంటుంది. దంపతులు రాడు, తాగుబోతు మొక్కలు అన్నీ వస్తాయి. ఎవరు వెనకాల చెప్పండి? సిగ్గు లేకుండా చెప్తున్నాను. ఎవరు వస్తారు చెప్పండి? ఎవరు వస్తారు సువార్తికుడు వెనక? ఎవరు? అసలు బైబిల్ చదవడు. ఎవరు? ఆ వెనకాల వచ్చిన ఆయన ఆయన ప్రసంగమే ఉండవు. ఎవరి ప్రసంగం?
అలటలను తీసుకురాకండి ప్రసంగికులు ఎవరైనా ఉంటే. వెనకాల ఇప్పుడు ఎవరైతే స్పీకర్తో పాటు వచ్చారో ఆ స్పీకర్తో వచ్చిన ఆయన ప్రసంగం వినకపోతే ఇంకెందుకు ఆయన రావడం? దాని భక్తి ఎలా ఉంది చూడండి. దంపతులుగా రోజు కదిలిపోయారు సువార్త చేయడానికి. దంపతులు ఎంత బ్యూటిఫుల్ సీన్ అండి. నేను అనుకుంటాను భవిష్యత్తులో మీకు ఎవరికైనా పెళ్ళిళ్ళు అయితే దంపతులుగా వెళ్ళండి. ఎక్కడికి? పరలోకం ఎంత ముచ్చటపడుతుందో తెలుసా? ఫ్యామిలీలు అలా కదిలి బైబిల్ పట్టుకుని తిరుగుతుంటే దేవదూతలు కూడా మేము మానవులు అయితే బాగుండి అనుకుంటాయేమో. నిజంగా అలా అనిపిస్తే వాళ్ళకి పిల్లలు లేరు, పెళ్ళిళ్ళు లేవు ఎవరికి. మీరు కదలండి. ఈ దంపతులు కదిలారు. ఎంత బాగా కదిలారంటే అపుల్లాకి సువార్త చెప్పారు 26వ వచనంలో. ప్రిస్కిల్లా అకుల్లా విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరచిరి. పూర్తిగా అసలు దేవుని జ్ఞానం అంటే ఏంటి? దేవుని జ్ఞానం అంటే క్రీస్తే. ఇది లేకుండా ఇది జ్ఞానమే కాదు. ఆయన గురించి పరిపూర్ణంగా లేఖనాలు ఎత్తి బోధించేశారట. తర్వాత అతను అకయ్యకు పోదలిసినప్పుడు అతన్ని చేర్చుకునవలనని సహోదరులను ప్రోత్సాహపరచుచు. నిజంగా నేను అడుగుతున్నాను, పౌలు దగ్గర వీరు నేర్చుకున్నది ఏంటి చెప్పనా? కొత్తగా వ్యక్తిని చేర్చుకోవాలన్నది నేర్చుకున్నారు. బాగా వినండి. సంఘంలో మనం చేసే తప్పు ఒకటి ఉంది. మన పని మందే తప్ప, మన గోల మందే తప్ప, మన బంధువులే తప్ప కొత్తగా వచ్చేవారిని ఎవరు పలకరించారు. మనం చేసే పెద్ద మిస్టేక్. ఎవరైనా కొత్త వారు సంఘానికి వచ్చారు అనుకోండి, ఫస్ట్ మీరు అన్ని పక్కనెట్టుకుని మీరు ఎవరితో ప్రేమగా మాట్లాడాలో తెలుసా? కొత్త వారితో మాట్లాడి వచ్చిన వారితో. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్, భోజనం చేశారా, నైట్ ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, మీకు బైబిల్ అందుబాటులో ఉందా, మీ స్పీకర్, ఇలాంటి మంచి మాటలు మాట్లాడండి. మనం ఏం మాట్లాడు, మనం గొడవ మందే చట్టపట్టాలు వేసుకుని తిరిగేస్తాం, వెళ్ళిపోతాం. అలా ఉండకూడదు. పౌలును చూసి వారు నేర్చుకున్నది ఏంటంటే క్రొత్త వారిని దేవుని కొరకు ఆతృతతో ఎవరైనా వస్తే వారిని చేర్చుకోవాలని పౌలును చూసి నేర్చుకున్నారు. నేర్చుకోవడమే కాదు, కొత్త వారిని సరిచేసి ఎలా ప్రోత్సహించాలో కూడా నేర్చుకున్నారు. అపుల్లాని ఏం చేశారట? ఎంకరేజ్ చేశారట. వెళ్ళి బ్రదర్, ఈసారి నీలాంటి విద్వాంసుడు, నీలాంటి మేధావి, నీలాంటి సువార్థికుడు సొసైటీకి అవసరం. ఇప్పుడు వెళ్ళు, పలానా ప్రాంతానికి వెళుతున్నప్పుడు నీకు సపోర్ట్గా ముందు మేమే లెటర్ రాస్తాం, నీకు షెల్టర్ ఎక్కడ ఇవ్వాలో ముందు మేమే కోరుతాం. వెళ్ళు, శిష్యులకు మేము సువార్త నిమిత్తం నువ్వు వెళ్ళాలని కోరుకుంటున్నాం, అక్కడ ఉన్న శిష్యులకు పత్రిక రాస్తున్నాం, అక్కడికి నువ్వు వెళ్ళి ధారాళముగా దేవుని పని చెయ్యి. వీళ్ళు ఎంత ఎత్తికెదిగారంటే అండి, గొప్ప సంగతి. ఏదో కూలి పని చేసుకోవడానికి వచ్చిన ఈ దంపతులు, కరువులో చెదిరిపోయి వచ్చిన వీళ్ళు పౌలు దగ్గరకు వచ్చి పౌలు దగ్గర నిత్యజీవపు ఆహారాన్ని భుజించి, వీరు భుజించడమే కాదు ఆకలితో ఉన్నవారు కూడా పెట్టారు నిత్యజీవపు ఆహారం. ఎంత ఎత్తికెదిగారంటే ఒకరోజు శ్రోతలకు ఉన్న వీరు మేధావులకు సువార్త చేసినంత ఎత్తికెదిగారు. ఎవరు? దంపతులండి. అకుల్లా ప్రిస్కిల్లా అనకండి అస్తమల్లా. దంపతులు, భార్య భర్తలు అంత ఎత్తుకెదిగారు. ఇటు మేధావికి మీరు 20 సంవత్సరాల సంఘంలో ఉన్నారంటే, 10 ఏళ్ళ నుంచి సంఘంలో ఉన్నారంటే, మీరు మేధావులకు కూడా ఏం చెప్పేలా ఉండాలి? సువార్త చెప్పేలా ఉన్నారు. 10 సంవత్సరాలు ఏమి లేరు తెలుసు. కొన్ని సంవత్సరాలు మాత్రమే పౌలుతో ఉన్నారు. కొన్ని సంవత్సరాలకి ఎన్ని నేర్చుకున్నారు చూడండి. ఇంత జ్ఞానం మిమ్మల్ని నేర్చుకోమని కూడా అంటలేదు. మినిమం నోరిప్పి బైబిల్ కొరకు మాట్లాడే స్టాండింగ్ ఉండాలి. ఎవరికి? ఒప్పుకుందాం సిగ్గు లేకుండా. ఎవరికి? భార్య భర్తలకి. ఉన్నారు అలాంటి భార్య భర్తలు? లేరు. ఈవిడు ప్రార్థన పెడుతుందంటే ఇంట్లో ఆయన ఆగుమ్మ నుంచి పోతాడు గొడవ లేకుండా. ఎవరు? భర్త. ఈయన ప్రార్థనకి వెళ్తాడంటే ఈవిడ టీవీ ఆన్ చేస్తుంది గొడవ లేకుండా. వీళ్ళిద్దరూ కలిసి పాస్టర్ గారిని పిలుస్తున్నారంటే పాస్టర్ గారిని చూసి వీళ్ళిద్దరూ పరారైపోతారు, పిల్లలిద్దరు. ఇది కదా మన వాతావరణం. క్రిస్టియన్ ఫ్యామిలీ ప్రోత్సాహపరిచి అక్కడి నుండి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసును. యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. గట్టిగా. ఈసారి ఇంకా పెరిగింది వాగ్దాటి. ఎవరిది? అపుల్లాకు వేగం పెంచింది ఎవరు చెప్పండి ఒక్క మాటలో? అకుల బేసుకెళ్ళానికంటే భార్య భర్తలు. ఒక గొప్ప మేధావికి యాగం పెంచింది ఎవరంటే భార్య భర్తలు. ఒక గొప్ప మేధావి లాంటి పౌలుకి సపోర్టుగా కాళ్ళు చేతులుగా కళ్ళుగా మారిపోయింది ఎవరు చెప్పండి? అకుల ప్రిస్కిల్లానికంటే భార్య భర్తలు. పౌలు లాంటి మేధావికి చేతులు అయిపోయారు, కాళ్ళు అయిపోయారు, కళ్ళు అయిపోయారు. అపోల్లో లాంటి ఆయనకి దిక్చూసి అయిపోయారు. భార్య భర్తలు అండి. క్రిస్టియన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? క్రిస్టియానిటీలో భార్య భర్తలు. మేధావులకి దారి చూపింది. ఎత్తికి ఎదగాలి సీనియారిటీ పెరిగి కొలితే. అంతగా ఎదిగిపోవడమే కాదు,
వీళ్ళు ఎంత ఎత్తుకెదిగారంటే కొన్ని సంఘాలని పౌలు ఏమన్నాడు చెప్పనా, వాళ్ళని చూసి నేర్చుకున్నాడు. ఎవరిని జీవించి చెప్పండి, అగుల బ్రిస్కిలా కాదు, ఆ భార్య భర్తను చూసి నేర్చుకున్నాడు. చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక ఇంకా అవదాన్నే అనుకోకండి, అయిపోతుంది. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం నుంచి, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును వారి నా ప్రాణము కొరకు తమ ప్రాణము ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎంత పెద్ద మాట అన్నాడు చూడండి. ఏమన్నాడు? వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. పౌలు ప్రాణాల కొరకు ప్రాణాలు అడ్డెట్టారట. ఎందుకు? మా తండ్రి కొరకు మేమేమైనా చేస్తాం. ఆత్మీయ తండ్రి. ఎంత ఒక మాటలో చెప్పనా, మేం బతుకుంటే జరిగే మేలు కన్నా ఆయన బతుకుంటే సమాజానికి మేలు అనుకుని ఆయన కొరకు అడ్డుగా చచ్చిపోవడానికి రెడీ అనుకున్నారు ఈ దంపతులిద్దరు. ఈ తండ్రి ఏమనుకున్నాడు చెప్పనా, నేనేమైపోయినా పర్వాలేదు కానీ నా పిల్లలకు మాత్రం ఏం కాకూడదని దాచేసాడు ఈ తండ్రి. ఒకరి పట్ల ఒకరికి ఎంత ప్రేమ అనురాగం ఉందో చూడండి. మనకుందా ఈ ప్రేమ? సువార్థికుడి కొరకు ప్రాణం పెట్టొద్దు కానీ మనం చేసేది ఏడు చెప్పిన ఆడ ప్రాణం తీసేస్తాం వెనకలుండి. ఎవరిది? సువార్థికుడు. గొడవ లేకుండా. కొన్ని దంపతులు ఉంటారండి సంఘంలో, వాళ్ళని చూస్తే సగం చచ్చిపోతాడు. ఎవరు చెప్పండి. కొన్ని సంఘాలు, మీ సంఘం కదండి, కొన్ని సంఘాల్లో కొన్ని ఫ్యామిలీస్తో సువార్థికుడు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాట అడ్డగోలు మాటలు, అడ్డగోలు వాదన, అడ్డగోలు పరిస్థితులు. వాళ్ళతో మాట్లాడాలంటేనే ఇబ్బంది ఆ సువార్థికుడికి. కానీ ఆ సువార్థికుడికి ఆ దంపతులు చూడండి, ఆ సువార్థికుడి కొరకు వీళ్ళిద్దరు ఉన్నట ప్రాణాలు పెట్టడానికి రెడీ అయిపోయారట. వీళ్ళు ఎంత గొప్పవారంటే ఆ మాత్రమే కదండి వాళ్ళ టెస్ట్ మనీ. ఇంకా ఏముందంటే అన్యజనుల్లో ఉన్న ప్రతి సంఘము వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలన్నాడు. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? అన్యజనుల్లో సువార్తకు బయలుదేరని కొరింథీ సంఘం అన్య దేశం, అన్య ప్రాంతం, ఎబిసి అన్య ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో నేను సువార్తకు బయలుదేరినప్పుడు నా వెనకుండి ప్రార్థనా ధూపం వేసి నాకు సపోర్ట్గా నిలబడింది ఎవరంటే వీళ్ళు. మీరు వీళ్ళందరికీ సంఘాలారా మీరందరూ ఆ దంపతులకు మీరు ఏం చేస్తారు చెప్పనా? థ్యాంక్స్ చెప్పండి అన్నాడు. థ్యాంక్స్ అంటే ఇలా థ్యాంక్స్ అని కాదు, నిజంగా మీరు కృతజ్ఞత పూర్వంతో వారి ఏళ్ళు ఉండండి అన్నాడు. ఇంకెంత మంచి మాట అన్నాడు చూద్దాం. ఇంకెంత మంచి మాట. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీ పత్రిక ఎక్కడ ఉంటుందో ఒకసారి దయచేసి చూడండి. 16వ అధ్యాయం 19వ వచనం అనుకుంటా. ఇదే పత్రిక. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లాను వారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్తున్నారు. అక్కడ ఒక మాట చూడండి. ఎవరింటికాడో ఏంటో ఉందని చదువుకుంటున్నా. ఏముంది? సంఘం ఉందట. అంటే ఎలా ఎదిగిపోయారండి వీళ్ళు. ఎవరు? భార్య భర్తలంగా మరలా కొడతాను చెప్తున్నాను. ఈ దంపతులు డేరాలు గుట్టుకునే ఎత్తు నుంచి మేధావుకు బోధించే ఎత్తుకి ఎదిగారు. మేధావుకు బోధించే ఎత్తు నుంచి ఇంటి దగ్గర సంఘాన్ని రన్ చేసేంత ఎత్తుకి ఎదిగిపోయారు. అంటే పౌలు లేకపోయినా సంఘాన్ని నడిపించేంత దమ్మున్న వ్యక్తులుగా మారిపోయారు. ఎవరు? పౌలు తర్వాత పౌలు అయిపోయారు సంఘానికి. ఎవరు? భార్య భర్తలండి, అకుల ప్రిస్కిల్లా. పౌలు తర్వాత పౌలు లేకపోయినా పర్లేదు, ఆ తీవ్రతలో మేము నడిపించేస్తాం. చిన్న కూలి పని చేసుకునే వీరు మేధావు బోధించి ఎత్తికెదికి అక్కడి నుండి సంఘాన్ని నడిపించేంత కాపర్లుగా మారారంటే భార్య భర్తలారా, క్రైస్తవ భార్య భర్తలారా, మీరేం చేస్తున్నారు? మీ సంఘాల్లో మీరేం చేస్తున్నారు? ఇంకా గమ్మత్తు ఏంటంటే ఈ తండ్రి చనిపోయే ముందు కూడా మర్చిపోలేకపోయాడు ఎవరిని? ఈ భార్య భర్తలు. ఇక రేపు మాప పౌలు గారిని చంపేస్తారంటే
అలాంటి టైంలో రేపో మా ఊరేసేస్తారు, ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఎవరిని? పౌలు గారు అరెస్ట్ చేసి లోపలెట్టేశారు. చక్రవర్తి ఆజ్ఞాపించేశాడు, ప్లాన్ చేశారు. ఈ పౌలు అన్నవాడిని చంపకపోతే మన ఈడి పేడ సొసైటీకి వదలదనుకున్నారు. ఎవరిది? పౌలు గారు. అలాంటి టైంలో పౌలు గారిని చంపేయడానికి రెడీ అవుతున్నప్పుడు ఒక పర్సనల్ లెటరు తన ప్రియ కుమారుడు తిమోతికి రాశాడు. ఆ తిమోతికి రాసినప్పుడు ఎన్నో వేల మందిని చూసిన ఈయన, వందల మంది వేల మంది దంపతుల్ని శిష్యుల్ని చూసిన ఈయన 2 పేర్లు మాత్రం మర్చిపోకుండా చివరగా రాశాడు. చచ్చిపోయే ముందు ఆయన గుండెల్లో ఉండిపోయిన పేర్లు ఏంటో చెప్పనా? అకుల, ప్రిస్కిల్ల. తిమోతికి రాసిన 2వ పత్రిక ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మరలా చదువుదాం. అకుల్లాకును నా వందనములు. చూసారా ఎవరెవరికి వందనాలు చెప్తున్నాడు? 4వ అధ్యాయం అంటే వీడుకోలు అధ్యాయం అది. ఇక వెళ్ళిపోతున్నాడు పౌలు. మంచి పోరాడుతుని నా పరుగు కడముట్టించుతుని విశ్వాసము కాపాడుకోవడం అయిపోయింది. భూమి మీద సువార్త యాత్ర జీవితం ఇక ముగిసిపోతుంది. ముగిసిపోయే టైంలో పౌలు గుండెల్లో ఉన్న పేర్లు ఎవరో తెలుసా? నా కొడుకు, నా కూతురు. ఎవరు? అకుల, ప్రిస్కిల్ల. వాళ్ళకు కూడా వందనాలు. తిమోతి త్వరగా వస్తే నేను చూస్తా. ఒకవేళ వీలైతే 2 పేర్లు నాకు గుర్తున్నాయి, వాళ్ళని కూడా అడిగానని చెప్పు. ఈ మాట ఊరెళ్ళొచ్చే చెప్పి మాట కాదు, ఇంకెప్పటికీ కనబడని మాట, ఇంకెప్పటికీ గొంతెత్తని మాట, ఇక చివరి మాట, చనిపోయే ముందు మాట్లాడే మాట. నా పిల్లలిద్దరు బాగున్నారా అని అడుగుతున్నాడు. ఎంతగా సపోర్ట్ ఇచ్చారంటే నేను మరలా ముగించే ముందు చెప్తున్నాను, గొప్ప కాపరికి ఇలాంటి సంఘంలో ఉన్నవారు సపోర్ట్గా ఉంటే సేవ ఇంకా ముందుకి వెళతారు. సపోర్ట్ కంటే ఆర్థికపరమైన అంటలేదు నేను. ఆయన కష్టపడితే ఆయనతో కలిసి మీరు కూడా కష్టపడండి. ఆయన సువార్త అంటే మీరు కూడా ఆయనతో పాటు సువార్తలో తిరగండి. ఆయన ప్రభు అంటే మీరు ప్రభు అనండి. ఆయన కొరకు ఆతృతగా ఉండండి. క్రీస్తు పక్షమును నిలబడిన ఈ క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ఈయన్ని ఎలా చూశారు చెప్పనా? ప్రభువును చూసినట్టుగానే చూశారు. కంగారవకుండా మాటకి. ప్రభు సేవకులకు ఒక వాగ్దానం ఇచ్చాడు, వారికి చేస్తే నాకు చేసినట్టే. వాళ్ళ గుండెల్లో ఉన్న మాట ఏంటో చెప్పనా? ప్రభువుకు చేస్తున్నట్టే సేవ చేశారు. ఎవరికి? ఆ సువార్థికుడికి. సువార్థికుని ఎంత ప్రేమించారంటే భోజనాలు పెట్టి ఆగిపోలేదట, ప్రాణాలు పెట్టడానికి రెడీ అయిపోయారట. దంపతులారా, సంఘం అంటే ఏదో అనుకోకండి. సంఘం అనగానే సంఘంలో ఉండేవి ఏంటి చెప్పండి? కుటుంబాలు, భార్య భర్తలు. ఈ భార్య భర్తలు కదిలితే చెబుతున్న వారికి మీరు సపోర్ట్గా ఉంటే మీ యవన సువార్థికులకు కానీ, ఇక్కడ నిలబడిన సువార్థికుడికి కానీ ఎవరైనా మీకు నడిపించేది ఎవరు నడిపిస్తున్నారో మీకు తెలుసు, ఇంకా ఎవరు నడిపిస్తున్నారో మీకు తెలుసు. వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వండి, అన్ని విధాలుగా నిలబడండి. గొడవలు పెట్టుకోకండి. మనం బతుకుండేదే కొంతకాలం. మనం ఎక్కడ సీరియస్ అయిపోతాం చెప్పనా? ఎంత విజన్ ఉంటుంది మనకి. మాకు పాట ఇవ్వలేదండి, అసలు మాకు పాట ఇవ్వలేదు ఈరోజు, పాట కోసం గొడవ. మాకు మైక్ ఇవ్వలేదండి, మా సందా చెప్పలేదండి. ఇవి గొడవలు. ఇది కదయ్యా మనం చేయాల్సింది ఏంటంటే సువార్త వెళుతుంది, ఆయనతో పాటు గొంతు కలిపి మనం కూడా యేసు రక్తమే జయమనడానికి మనం రెడీ అయిపోవాలి. యేసు నామము విజయమని అన్య జనాంగంలో కేకలేయాలి. అన్యజనులందరికీ గుర్తుండిపోయిన భార్య భర్తలు ఎవరంటే ఎప్పటికీ అకుల, ప్రిస్కిల్ల. నేను చెప్తున్నాను, మరలా బైబిల్లో మన పేర్లు రాయబడవు, కానీ ఒక గ్రంథంలో మాత్రం మన పేర్లు రాయబడతాయి. ఒకరోజు తీసి చదువుతారు. ఆ గ్రంథం ఈ గ్రంథం కన్నా గొప్పది. ఎక్కడ? ఆ పరలోకంలో. ఆ రోజు ఆ గ్రంథం ఓపెన్ చేసినప్పుడు పలానా భార్య భర్తలు ప్రభువునందు ఎంత కష్టపడి నిద్రించిరి, వారి జీవితాలు ధన్యము. ఎవరు ఒకసారి ఇలా రండి అని పిలుస్తారు. మనం రోజంతా చూసినా మన పేర్లు రావు. ఎక్కడ? రావగాక రావు. ఎందుకు? విన్నామంతే. ఒకవేళ మీకు రాకపోతే, ఆ పేర్లు రాకపోతే జస్ట్ అలా శ్రోతలు మనం అంతే. ఎక్కడా శ్రోతలుగా ఉండే, ఎక్కడా శ్రోతలుగా ఉంటే ఇంకెందుకు? ఇంకెప్పుడు నువ్వు శ్రోతవే. సువార్థికులు అవుతే నేను చెప్తున్నాను, మన పేర్లు ఆ గ్రంథంలో నమోదు చేయబడాలి. మన పేర్లు కూడా సువార్థికుడి వెంట, లేదా మీరే సువార్థికులుగా పరిగెట్టారని రాయబడాలి.
ఇలా ఉండండి. మీ కాపురాల్లో ఏమున్నా ఏమి లేకపోయినా, కష్టమున్నా కన్నీళ్ళున్నా, ఇబ్బందులైనా ఏదైనా ప్రభు పరిమళ వాసనలో సంతోషిస్తూ తిరిగినంత ధన్య జీవితం ఈ భూమి మీద ఇంకేమీ లేదుగాక లేదు. దంపతులారా, ప్రభు నందు ఫలించండి, అభివృద్ధి పొందండి.